ఎంతో అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, అయ్యా తండ్రి మీ లేఖనాలు నాతో మాతో మాట్లాడి ఈ వాక్యం జీవం పొందేసేందుకు పద్నాలుగు జీవజాలను ఓటమైన వాక్యానికి మనుషులు వ్యక్తి వలన కాదు కానీ దేవుని నుంచి ప్రతి మాట వల్ల జీవితం వాక్యంలో నాతో మాతో మాట్లాడి అర్థమయ్యే రీతిలో బోధించుకుపోయి లోపలికి పడు ఈ వాక్యాన్ని అనుసరించి వెంబడించాలని నన్ను అందరూ కూడా సిద్ధపడుతున్నాను. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 147 13వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. అనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించిన గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవ, మా పితరుల దేవ, మహిమ ఘనతకు పాత్రుడా, సర్వశక్తి కలిగిన దేవ, అద్వితీయ సత్యనాథ, నీకే స్తోత్రము నాయన. దేవా తండ్రి, మా మధ్యలో నీవే వచ్చి ఏ దినము నాయన నీ మాటలతో మమ్మల్ని బలపరచండి. నీ కృపా కనికరం మాకు దయచేయండి. నేను లోతుగా అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. ప్రభా, నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి నేటి దినమున ప్రభా మా యొక్క జీవితములకు ఉపయోగకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా ఈ కూటమి ఉండేలాగున వినివారికి కూడా ఇది ఆలోచింపచేసేదిగా, గ్రహింపచేసేదిగా ఉండేలాగున సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు దేవుని జ్ఞానం మనుష్య రీతిగా ఆలోచిస్తే వెర్రితనంగా కనిపిస్తుంది అంటున్నాడు. అంటే మనిషికి దేవుడు చేసే జ్ఞానం, దేవుని జ్ఞానం చాలా వెర్రితనంగా, మూర్ఖత్వంగా కనిపిస్తుంది. చాలాసార్లు పిల్లరా, ఎప్పుడున్నా దేవుడు చేసేది మనిషికి వెర్రితనంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా కనిపించేలా దేవుడు చేస్తాడు. మనిషికి కూడా గొప్ప కనిపించేలా దేవుడు చేయొచ్చు, కానీ అలా చేయడు. దేవుడు తన సువార్తను, తన సత్యాన్ని, తన వాక్యాన్ని కొందరికి అడ్డుపండగా, కొందరికి అభ్యంతరంగా ఉండేలా దేవుడు పెడతాడు పిల్లరా. అది దేవుడి విధానమే. దేవుడు తలుచుకుని అందరికీ రుచింపచేసేలాగా, అందరూ గ్రహింపచేసేలా పెట్టచ్చు, కానీ అలా పెట్టడు. పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మతోనే వివేచించగలరు. ఆత్మని దగ్గర పెద్ద క్యాపిటల్ ఆత్మ అని ఉంటుంది. అంటే దేవుని ఆత్మ చేసే సంగతుల్ని దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనం వివేచించగలం. దేవుని ఆత్మ లేకపోతే అది మనకు అర్థం కాదు పిల్లలు. ఇదేంటి అని ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుని కార్యాలను అర్థం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా దేవుని ఆత్మ ద్వారా వెళితే మాత్రమే గ్రహించగలడు, లేకపోతే గ్రహించలేడు. చాలా 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 కష్టం. అందుకే ఇక్కడ ఉన్నాడు, దేవుని సంగతులు ప్రకృతి సంబంధమైన మనిషికి వెర్రితనంగా ఉంటాయి. అందుకే ఈరోజు ఒక అంశాన్ని బోధించాలని ఆశపడుతున్నాను. అన్చేంజబుల్ గాడ్ వర్కింగ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ వే. ఇది ప్రవక్త చెప్పిన వర్తమానమే. అన్చేంజింగ్ గాడ్ వర్కింగ్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టబుల్ వే. అంటే మార్పు లేని దేవుడు మనిషి ఊహించని రీతిలో పనిచేస్తూ ఉంటాడు. దేవుడు మార్పు లేడు, ఆయన కార్యాలు మార్పు ఉండవు, కానీ మనిషి ఊహించిన విధంలో కార్యాలు ఉంటాయి. దానివల్ల ప్రకృతి సంబంధమైన మనిషి, నామకార్థుడు, ఆత్మ లేనివాడు, పైపై భక్తి కలిగిన వాడు, దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు, వీళ్ళందరూ తప్పిపోతారు పిల్లలు. వీళ్ళందరూ తప్పిపోయేలాగా దేవుడే కార్యం చేస్తాడు.
కానీ దేవుడు అన్నాడు మార్పు లేడు. ఆయన యథావిధిగా ఆయన చేసేది చేస్తూనే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాడు. ఆయన నిన్నానుడు నిరంతరం మార్పు లేనివాడు. దేవుడు తన క్రియల్లో కానీ, తన విధానాల్లో కానీ, తన పద్ధతిలో కానీ, తన ప్రవర్తనలో కానీ దేనిలో చూసుకున్న దేవుడు మార్పు లేని దేవుడు. కానీ మనిషి ఊహించే రీతిలో పనిచేయడు దేవుడు. అక్కడే మనిషి తప్పిపోతాడు. అది ఎవరు గుర్తుపట్టగలరంటే ఆత్మ ఉన్నవాడు మాత్రమే గుర్తుపట్టగలడు. ఇది దేవుని విధానం పిల్లలు. దేవుడు ఏ విధంగా మార్పు లేడంటే దేవుని సువార్త ఎప్పుడైనా అది మొట్టమొదటగా అది సూపర్ న్యాచురల్, అలౌకికమైనది. సువార్త ఎప్పుడు ప్రకృతి కంటే అతీతమైంది. అతీతమైన సువార్తకు దేవుడు మానవుని ప్రకృతిని ఫస్ట్ నుంచి పిలిచాడు. సో సూపర్ న్యాచురల్ని నమ్మాలంటే సూపర్ న్యాచురల్ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనిషి అలౌకికమైనవి, సహజాతీతమైనవి నమ్మడానికి సాదృశ్యం. సహజ రీతిగా ఆలోచించిన బైబిల్లో ఉంటుంది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంటుందంట, అలాగే మనిషి జ్ఞానం ఉంటుందట, దెయ్యముల జ్ఞానం ఉంటుందట, పరలోకం నుండి వచ్చే జ్ఞానం ఉంటుందట. అంటే క్రైస్తవ్యంలోని 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది, దెయ్యాల జ్ఞానం ఉంది. వీటితో దేవుని గ్రహించలేరు. దేవుడు అర్థం అవ్వాలి అంటే దేవుడు ఆత్మ ఉండాలి. ఆమేన్. సో ఇది బేస్ చేసుకొని ఇప్పుడు దేవుని సువార్తను చూద్దాం పిల్లలు. చెప్పాను, సువార్త ఎప్పుడూ ప్రకృతి మానవుడికి అభ్యంతరకరంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. వాడు నమ్మాలన్నా నమ్మలేనట్టు ఉంటుంది. వాడిని గలిబిలి కలజేసేది, వాడిని కలవరానికి కలజేసేది, వాడు నమ్ముదామని వచ్చినా వాడు నమ్మలేని విధంగా చేస్తుంది. అది సువార్తలో దేవుడు ఏర్పాటు చేసుకునే గొప్పతనం. ఆమేన్. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం సింపుల్గా ఈరోజు, అంతే, పెద్ద ఏం కాదు. దేవుడు సువార్తని ఎలాగా సూపర్ న్యాచురల్గా వాడుతున్నాడో అది ప్రకృతి మానవుడికి ఎందుకు అభ్యంతరకరంగా ఉందో చూద్దాం. నోవాహు దినాలు ఉంది. దేవుడు ఒక సువార్తనిచ్చాడు. ఏమని? ఈ లోకం మొత్తం నాశనం అవుతుంది, లోకం మొత్తాన్ని నీళ్లతో ముంచేయబోతున్నాను. చాలా బేసిక్ సింపుల్ వర్తమానం. కానీ ఆ వర్తమానాన్ని బోధిస్తుంది ఎవరు? ఒక వ్యవసాయం చేసుకునే ఒక పశువుల కాపరి. ఆయన పశువులు ఉన్నాయి, కొంచెం వ్యవసాయం చేసుకుంటాడు. అతనేం స్కాలర్ కాదు, చదువుకున్నాడు కాదు. ఒక వ్యవసాయం చేసుకునే వ్యవసాయకుడైన నోవాహుని పిలిచి దేవుడి వర్తమానాన్ని ఇచ్చాడు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, నోవాహు కాలం వరకు ఎప్పుడు వర్షం పడలేదట భూమి మీద. అప్పుడు దాకా భూమి మీద వర్షం చినుకు కూడా పడలే, ఇప్పుడు పడలే. ఆదాముకి వర్షం అంటే ఏందో తెలియదు, షేతుకు తెలియదు, ఈనోషుకు తెలియదు, కేనానుకు తెలియదు, మహలలేలుకు తెలియదు, హానోక్కి తెలియదు, లెమెక్కు తెలియదు. అప్పుడు దాకా నోవాహుకు కూడా తెలియదు, మెతూషెలకు కూడా తెలియదు. వర్షం అంటే ఎలా ఉంటుందో తెలియదు. భూమిలో నుంచి ఊటలు వచ్చి లేకపోతే బావుల్లో నుంచి ఈ ఇటిల్లో నుంచి తీసుకొని నీళ్లు తాగటమే తెలుసు తప్ప పైనుంచి వర్షం పడిద్దంటే తెలియదు అప్పటికి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ రాయబడుతుంది, నోవాహు తాను ముందెన్నడూ చూడని విషయముల విషయమై దేవుని చేత హెచ్చరించబడిన వాడై అని రాయబడింది. నోవాహు 11వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రిక, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి. అది వరకు ఎప్పుడు చూడలేదంట వర్షాన్ని, అది వరకు చూడని సంగతులను హెచ్చరించాడు. అప్పటి వరకు భూమి మీద వర్షం పడలేదు. వర్షం పడిద్దని చెప్పడమే చాలా ఆశ్చర్యం. అక్కడికి పైనుంచి నీళ్ళు కుమ్మరిస్తే అంటే జనాలకు చిత్రంగా ఉందంట. పైనుంచి నీళ్ళు రావటం ఏంటి? నీళ్ళు కింద నుంచేగా వచ్చేదని. కింద నుంచి వస్తే నీళ్ళు పైనుంచి ఎట్ట వస్తాయని అడుగుతున్నారంట. అది నాకు తెలియదు అంటే దేవుడు చెప్పాడని అంటారంట. లేదో పైనుంచి వస్తే అది కూడా మామూలుగా రావు, ఎంత వస్తాయి అంటే ఊర్లు మొత్తం మునిగిపోతాయి అన్నారంట. ఆ సూపర్ న్యాచురల్ గాస్పెల్. సరే, ఎందుకు వస్తాయని అడిగాడంట. మీ పాపాలను బట్టి, మీ అపవిత్రత, మీ రేపులు, మీ కబ్జాలు, మీ గొడవలు. ఎందుకంటే భూమి బలాత్కారంతో నిండిపోయిందని రాయబడింది. ఎక్కడ చూసినా హత్యలు, మోసాలు, దగ, వంచన. ఎటు చూసినా ఇప్పుడు న్యూస్లో ఏం చూసినాయే దారుణంగా ఎప్పుడు లేనంత ఇంకా పెరిగిపోతూనే ఉంది. సో మీ పాపాన్ని బట్టి దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్నాడు. సరే, మార్గం లేదా, తప్పించుకునే మార్గం లేదా అన్నాడు. ఒక మార్గం ఉందన్నాడు. ఏంటో మార్గం? ఆయన చేత ఒక ఓడను కట్టిస్తున్నాడు, ఈ ఓడలోకి వస్తేనే మీరు భద్రంగా ఉంటారు అన్నాడు. చూడండి పిల్లారా, ప్రకృతి మానవుడికి అది ఎంత అభ్యంతరకరంగా ఉంటుందో ఆలోచించాడు. ఈ ప్రపంచాన్ని కాపాడే ఓడ ఇది అని చెప్తున్నాడు. తీరా ఓడ దగ్గరికి తీసుకుని వెళ్ళాం.
ఆ ఓడను తీరా చూస్తే ఆ ఓడను బయట నుంచి కొడితే ఆ ఓడను దేంతో కడుతున్నాడు? చితిసారకపు మాంతో కడుతున్నాడు. మొత్తం లోపలంతా బొక్కలు బొక్కలు ఉండే చెక్క అది. కోడొచ్చాడు, ఏంటి ఈ చెక్క, ఈ డొల్ల పెట్టే ప్రపంచం మొత్తం మునిగిపోయినది చెక్క పెట్టి కాపాడిద్దా అని కొందరు అభ్యంతరపడి వెళ్ళిపోయారంట. ఒక ఆయన వచ్చాడంట, ఇప్పుడు దాకా ఎన్ని వాళ్ళు కట్టారు సార్? మీరు అడిగాడంట, ఎన్ని వాళ్ళు కట్టారు మీరు? ఎంత ఎక్స్పర్టు మీరు? ఎక్కడ ఇంజనీరింగ్ చేశారు? ఈ వాడిని ఎక్కడ కట్టారు? ఆయన జీవితంలో ఎప్పుడు కట్టలా. వామ్మో ఎప్పుడు కట్టని నీ వాడే కాపాడుతుంది మమ్మల్ని. ఎవడ అనుభవం ఉన్నవాడితో కట్టించవచ్చు కదా, తెలిసిన వాడితో కట్టించవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం టెక్నాలజీతో ఉంది. విచిత్రం చూడండి పిల్లారా, నోవాహు కట్టిన ఓడ కూడా అభ్యంతరం వాళ్ళకి చాలామందికి. ఒక ఆయన వచ్చాడంట, సరే నోవాహు గారు నీ ఓడకి చూద్దాము అని ఓడలోకి ఎక్కి లోనకి వెళ్ళాడంట. లోనకి వెళ్ళిపోగానే చూస్తుంటే ఇంజిన్ ఏదో అన్నాడు, ఇంజిన్ లేదు దానికి. స్టీరింగ్ ఏదన్నాడు, స్టీరింగ్ కూడా లేదు దానికి. ఆలోచించండి, ఓడ కట్టి స్టీరింగ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటాం? ఓడ కట్టాడు, స్టీరింగ్ ఉందా దానికి? స్టీరింగ్ లేదు. అది హైలీ టెక్నికల్ అడ్వాన్స్డ్ నాగరికత. అప్పుడు పిరమిడ్లు కట్టారు, అప్పుడు అటామిక్ పవర్ ఉందంట, వైర్లెస్గా కరెంట్ ట్రాన్స్మిట్ అయిందంట. అప్పుడు పిరమిడ్లో ఉన్న కొన్ని చోట్ల సింబల్స్ ఉన్నాయి. టెస్లా అని అతను కనుక్కున్నాడు, నికోలస్ టెస్లా. కరెంటుని వైర్లు లేకుండా కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చిన పిరమిడ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బొమ్మలను చూసి అక్కడున్న వాటిని స్టడీ చేసి నికోలస్ టెస్లా అంటే అప్పుడు జలప్రళయానికి ముందు వైర్లెస్ కరెంట్ టెక్నాలజీ ఉందని చూసి వైర్లు లేకుండా కరెంటుని ట్రాన్స్మిట్ చేసే టెక్నాలజీ కనుక్కున్నాడు. టెస్లా టవర్ అంటారు దాన్ని, ఇప్పటికీ సైన్స్ బుక్స్లో ఉంటుంది. వైర్లెస్ కరెంటు గొప్పతనం ఏంటంటే ఆ కరెంటు మన లోపల నుంచి వెళ్ళినా మనకి ఏ హాని కాదు. ఇక్కడ బల్బు పెట్టాం, అక్కడ టవర్ పెట్టాం, ఇది ఆన్ చేయగానే ఫోన్ సిగ్నల్ లాగా కరెంట్ వచ్చి ఇది ఆన్ అయింది. మన మధ్యలోనే మనకు షాక్ కొట్టదు. కరెంటు వైర్లో ఉంటేనే మనకు షాక్ కొట్టేది, వైర్లు లేకుండా పెడితే షాక్ కొట్టదు. ఫోన్ సిగ్నల్స్ వెళ్ళినట్టు అవి కూడా యాక్చువల్లీ కరెంటు వైరస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వైరస్ అవి కూడా. మరి ఎందుకు వాడలేదు అంటే ప్రాబ్లం ఏంటంటే అలా గనక కరెంటుని టవర్ల ద్వారా తీసుకెళ్తే కరెంటు ఎక్కువ అవసరమైద్దట. ఇప్పుడు మనము ఇంటికి వాడుతున్న కరెంటుకి 20 రెట్లు కరెంటు అధికంగా తీసుకుంటుందట. ఎందుకు? నువ్వు ఎంత పెడుతుంటే అనేకమైనది గాలిలో పోయి కొంత వస్తుంది కదా. అందుకోసం ఇప్పుడు ఇంకా టెక్నాలజీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. టెస్లా అతను పిరమిడ్లో చదివి తీసి కనుక్కున్నాడు. అంటే జలప్రళయానికి ముందు అంత టెక్నాలజీ ఉంది. కొంతమంది చెప్తారు వాళ్ళకి రోబో టెక్నాలజీ ఉంది, ఏ టెక్నాలజీ ఉందని కూడా చెప్తున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ఆ పిరమిడ్లో ఉన్న స్పింక్స్ అనే ఒకటి ఉంది. స్పింక్స్ అనే ఒక జంతువు ఉంటుంది. ఆ జంతువు దగ్గర చూస్తే దాని చెవు లోపల నుంచి లోపలికి వెళితే పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో రకరకాలైనటువంటి వాటి మీద బొమ్మలు గిమ్మలు అనేకమైన రాస్తున్నాయి. అందులో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎప్పుడైనా రోబోస్ వాడే టెక్నాలజీ కూడా ఉందని సైన్స్ చెప్తుంది. మరి అంత టెక్నాలజీ ఉన్న చోట, అంత మనుషులు, బస్సులు, రైళ్ళు, విమానాలు తిరుగుతున్న చోట ప్రపంచాన్ని కాపాడే ఓడని చెప్పి పెట్టాడు. ఆ ఓడకి ఇంజిన్ లేదు. విచిత్రం, ఇంజిన్ లేదు, స్టీరింగు లేదు. ఎటు పోతావు నువ్వు? ఒక ఆయన వచ్చాడు, ఎక్కడికి పోతావు సార్ నువ్వు? ఓడ కట్టావు సరే, దీనికి ఇదేది? ఇంకొక ఆయన వచ్చాడంట, అట్లా కాదు, ఓడకి ముందెటు అని అడిగాడంట. ఓడకి ముందెటు. ఇప్పుడు కారు ఉంది, కారుకి అద్దాలు ఉంటే అద్దాల్లో నుంచి చూస్తాం. బస్సుకు ఉంది, అద్దాల్లో నుంచి చూస్తాం. నోవాహు ఓడకి ఎటువైపు బయటికి దారి లేదు. ఒకే ఒక్క దారి ఉంది, పైన సైడు పైన ఉంది. ఆ కిటికీ లోపల నుంచి కిందకి ఎంట్రన్స్ ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్తే దానికి ముందేటో వెనకెటో సైడేటో ఏమీ తెలియదు. ఏం కట్టడం అండి? ఎట్లా డ్రైవ్ చేస్తావు నువ్వు? ఎట్లా నడిపిస్తావు? ఎటు తీసుకెళ్తావు? సరే, మనం ఏదైనా స్పీడ్కి వెళ్తున్నాం, ఎక్కడన్నా ఆగాల్సి వచ్చింది. ఆగాలంటే వాడికి పెద్దది వేసి దాని ఒక తాడేసి, లంగర్ అంటారు, లంగర్ కన్నా కూడా ముందు దాన్ని వేసి లోతు చూస్తూ ఉంటారు, చుక్కాని అనుకుంటా. అది వేసి లోతు చూస్తారు, 20 మూరలు ఉందా, ఎన్ని మూరలు ఉందా, ఒడ్డు ఎంత దగ్గరలో ఉందని చూస్తారు. ఒకవేళ నువ్వు ఆపాలి, ఎక్కడన్నా జలప్రళయంలో మొత్తం మునిగాం, మనం పైన తేలుతున్నాం,
ఒక కిందేసి ఆపాలి, దానికి లంగరేది. లంగర్ ఎక్కడ? లంగర్ లేదు, స్టీరింగ్ లేదు, చుక్కాణి లేదు, ఎట్టు తిప్పుతావు దీన్ని? నాకు దేవుడు ఇలాగే చెప్పాడని అని అంట నోవాకు. ఇంకొక ఆయన వచ్చాడు, సరేనండి మీ వాళ్ళలోకి ఎవరు వస్తున్నారు, నాకు ప్యాసింజర్ లిస్ట్ చెప్పన్నాడంట. కింద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం, అక్కడ మొత్తం అన్నీ పులులు, సింహాలు, ఏనుగులు ఉంటాయని చెప్పాడంట పిల్లలు. ఏంటి పులులు, ఏనుగులు, సింహాలు వీటన్నిటికి బోన్లు ఉంటాయి అన్నాడంట. ఏటికి బోన్లు ఉండవు, అన్నీ లోపల ఫ్రీగా అన్నదమ్ములా కలిసి ఉంటాయి అన్నాడంట. దెబ్బకి వామ్మో నీ ఓడలోకి వస్తే ఆ పులి, సింహం ఉంటాడు, చంపేస్తే ఎక్కడని చెప్పి భయపడిపోయినట్ట. నోవాకేం చెప్తున్నాడు, ఈ ఓడలోకి వస్తే అవి వాటి క్రూరత్వాన్ని కోల్పోయి సాధువులుగా అయిపోతాయని. జనాలేమో చెవుల్లో ఏమైనా పూలు పెట్టుకున్నావా, కథలు చెప్తున్నావా? ఎప్పుడు దాకా వర్షం పడలా, వర్షం పడిద్దంటావు. ఎప్పుడు దాకా వర్షమే రాలేదు, పడినా మామూలుగా పడదు, భూమి అంతా మునిగిపోయిద్ది అన్నావు. మునిగిపోతే మునిగిపోయింది, నువ్వు కాపాడుతానన్నావు. కాపాడే నీకు బోటు కట్టే అనుభవం ఉందా? ఎప్పుడైనా కట్టిన అనుభవం ఉందా? లేదు. అలాగే నువ్వు వాడిన మెటీరియల్ ఏమన్నా పవర్ఫుల్లా? ఏమన్నా టేకు కర్రో, లేకపోతే ఎర్ర చందనం కర్రో, లేకపోతే తుమ్మ కర్రో వాడావా? బొక్కలు బొక్కలు ఉండే ఆ చితిసారకపు మాను అదొకటి తెచ్చావు, దాంతో కట్టావు. కట్టినా దీనికి ఎవడైనా ఓడ కడితే సగం దాకా కడతాడు, ఎందుకంటే ముందు కనపడాలి ఎటుపోతుందో ఏ ఓడకైనా. నువ్వేమో మొత్తం ఇట్లా డబ్బాలా కట్టావు, మూసేసావు. దీనికి గాలెట్టు, దీనికి ముందు చూపెట్టు, ఇది ఎటుపోతుందో ఎలా కనుక్కుంటావు అని అంటాడు. నాకు దేవుడు ఎలాగే చెప్పాడంటాడు. నీ ఓడలో భద్రత ఉందా? ఓడ మెటీరియల్లో బలహీనం, ఓడకి స్టీరింగు లేదు. అసలు దీనిలో ఎక్కితే దీనిలో టుపుక్కుపడి ఇదిరిపోయి దీనిలో చచ్చిపోతాం. రెండు అలాగని నువ్వు ప్యాసింజర్లో ఎక్కించుకుంటున్నావు, కిందంతా పులులు, సింహాలు మొత్తం అన్నీ. ఒకవేళ తప్పించుకున్నా ఇరిగిపోయి వాటి నోట్లో పడతాం, అయ్యే చెప్పేస్తాయి. నోవాకు చెప్పేది సామాన్యులు గ్రహించలేకపోయే విధంగా ఉంది పిల్లలు. సామాన్య మానవుడికి అర్థం కావట్లేదు అది. నోవాకేమంటాడు, ఇది బలహీనమైందే, కానీ ఈ చితిసారకపు మానులో దేవుడు ఆ గుజ్జు తీసుకొచ్చి పోయమన్నాడు. చెట్లుని దంచి ఆ రబ్బర్ని, అందులో వచ్చే జిగట, అందులో వచ్చే బంక, ఇవన్నీ దానిలో పోయమన్నాడు. పోస్తే అది స్టీల్ కంటే కూడా హార్డ్ అయింది పిల్లలు. స్టీల్ కంటే హార్డ్ అయింది. స్టీల్నైనా భూమిలో పెట్టండి, దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత తుప్పు పట్టిద్ది. అలాగే భూమిలో ఉంటే ఒక 100 ఏళ్ల తర్వాత చాలా 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 జారిపోతాయి. ఒక 200 సంవత్సరాలు ఉంటే ఇంకా ఇరిగిపోయిద్ది. ఒక 300 సంవత్సరాలు ఉంటే అది ఉన్నట్టు కూడా తెలియదు. 500 సంవత్సరాలు అంటే ఇంకా పోయిద్ది. నోవహుది ఆ ఓడ ఈరోజు 4000 సంవత్సరాలుగా భూమిలో ఉంది. అది కనుక్కుంటే 1983వ సంవత్సరంలో అది కనుక్కుంటే ఇప్పటికీ అలాగే ఉంది. భూమిలో ఇన్ని వేల సంవత్సరాలు ఉన్న ఇంకా స్ట్రాంగ్గా ఉంది. దేవుడి జ్ఞానం పిల్ల, మనిషికి వెర్రితనంగా ఉంది అది, కానీ దేవుడి జ్ఞానం. నోవహు దేవుడిని నమ్మాడు అంతే. దేవుడు చెప్తున్నాడు అదే బెస్ట్. 2, నోవహు నిజమే దానిలో స్టీరింగ్ లేదు, దానిలో చొక్కాణి లేదు, దానిలో లంగర్ లేదు. దాన్ని నిజంగానే ఆ ఆటు పోట్లకి అంత బలమైన దానికి ఇది ఎక్కడేసి ఆగిద్ది. నోవహు చెప్తుంది ఏంది, దీనికి డ్రైవర్ దేవుడే. ఆమె దేవుడే నడిపిస్తాడు దీన్ని. ఇది కట్టమందు దేవుడే, అలాగే ఈ ఓడలో దేవుడు ఉన్నాడని చెప్పి నోవహు నమ్ముతున్నాడు. ఎందుకు పిల్లారా ఆలోచించండి. దేవుడు ఓడలోనికి రండి అన్నాడు, ఓడలోకి పొండి అల్లా, ఓడలోకి రండి అన్నాడు. చూడండి, నీవును నీ కుటుంబమును మీరందరూ ఓడలోకి ప్రవేశించండి రండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఓడలో ఎవరున్నారు? నోవహు చెప్తున్నాడు, ఈ బండిలో డ్రైవర్ ఆయనే, ఈ బండికి లంగర్ ఆయనే, ఈ బండికి చుక్కాణి ఆయనే, ఈ బండిలో నిర్మాణకుడు ఆయనే, ఈ బండిలో ఆయన ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ బండికి, ఈ ఓడకి ఏ ప్రమాదం జరగదు. ఇది నోవహు విశ్వాసం. ప్రకృతి మానవుడికి అది విచిత్రంగా ఉంది. దీనికి స్టీరింగ్ లేదు, దీనికి లంగర్ లేదు, దీనికి చొక్కాణి లేదు. 6వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదురు నీతిమంతులను చూచితం గనుక
నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. తెలుగులో ప్రవేశించిన, ఇంగ్లీష్లో అయితే కమిన్ థౌ అండ్ ద హౌస్, ఓడలోకి రండి, కమాన్ రండి అని పిలుస్తున్నాడు. పోండి అంటల్లా దేవుడు, రండి అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడున్నట్టు? దేవుడు ఆ ఓడలో ఉన్నాడు. నవ్వుగా చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఏమండి లోపల పులిని పెడుతున్నావు, సింహాన్ని పెడుతున్నావు, చిరత పులిని పెడుతున్నావు, భయంకరమైన క్రూర జంతువులను పెడుతున్నావు, వాటి మధ్యలో పొట్టేళ్ళని వేస్తున్నావు, వాటి మధ్యలో జింకలను వేస్తున్నావు, ఉంటాయా అవి ఉంటాయి, అవి ఉండవు, సరే మనం ఉంటామా అన్నాడు. నోవాహు ఏం చెప్తాడు? అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకుంటాడు. అంటే సింహం చంపే స్వభావం పోయిద్ది, చిరత పులి వేటాడే స్వభావం పోతుంది. ఏదేను తోటలో ఆదాం పాపం చేయక మునుపు అవన్నీ ఎలా సాధువు జంతువులుగా ఉండి అవన్నీ గడ్డి తింటా, కూరగాయల్ని మొక్కల్ని తిన్నాయో ఇవి ఎలా మారిపోతాయి అని చెప్తున్నాడు. ప్రకృతి మానవుడికి ఆశ్చర్యంగా ఉంది. ఎలాగా అలా అన్నారు. నోవాహు వచ్చి, ఈ ఓడలోకి వచ్చిన సింహం గడ్డి తినిద్దండి అన్నాడు. ఒకటి వచ్చి, చూపించు ఓడలో సింహం ఎక్కడ గడ్డి తింటుందో చూపించు అంటే, బయట కాదు లోపలికి వస్తేనే అంటాడు. ఎందుకంటే దేవుడు లోపల ఉన్నాడు. చూడపిల్లల నోవాహు వర్తమానం అసలు యాక్చువల్గా ప్రజల కలవరానికి గురి చేసింది. ఒకటి ప్రపంచం మొత్తాన్ని దేవుడిని నాశనం చేయబోతున్నాడని. ఒక్కసారి ఒక ఊరికి వెళ్ళి మీ ఊరు మొత్తం 10 రోజులు మొత్తం నాశనం అవుతుందని చెప్పండి, ఎంత భయపడతారో ప్రజలు. ఒక ఊరు గురించి చెప్తే అలా ఉంటే, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం కొట్టుకుపోతుందని రోజులు లేచి ప్రసంగాలు చేయి. ఉదయం లేస్తే చాలు పోతున్నారు, మొత్తం రాష్ట్రం మొత్తం పోతుందని చెప్పేసి దేశం మొత్తం చచ్చిపోతున్నారు, ఒక్కరు కూడా మిగలాలంటే వాళ్ళలోకి రావాల్సిందే. నోవాహు ప్రసంగం ఎలా ఉంటుంది పిల్లలు? కొందరు కోపాన్ని కలగజేస్తుంది, కొందరికి భయాన్ని కలగజేస్తుంది. నిజంగా వచ్చినోడు భయపడి ఎవడన్నా వస్తే దాని మీద నమ్మకం పెట్టుకోలేకపోతున్నాడు. ఇంతమందిని కాపాడే ఓడంటున్నావు, ఇదే కాపాడుద్ది. అంత ప్రమాదం ఉన్నప్పుడు గట్టిది కట్టవచ్చు కదా, ఏమైనా పెద్ద అనుభవం ఉన్నవాడిని పిలవచ్చు కదా. ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు, ఓడ కట్టే పని వాళ్ళు కూడా ఓడలు కలదంట పిల్లలు. కూలోళ్ళు పెట్టుకున్నాడంట. ఆ కూలోళ్ళు కూడా, అయ్యగారు ఎవరుంటారు ఈ ఓడలో అంటే, కింద వరుసలో పులులు, సింహాలు, తోడేళ్ళు అన్నీ ఉంటాయి, మధ్య వరుసలో గెద్దలు, రాబందులు, ఈ పక్షులన్నీ ఉంటాయి, పైన మనం ఉంటామని. అరలరలో వాళ్ళు వింటంటే భయపడిపోతున్నారు. పులులు, సింహాలు ఇవన్నీ ఆ ఓడలో. ఆ కట్టేవాళ్ళు కూడా, దీనికి స్టీరింగ్ ఎక్కడండి, దీనికి లంగర్ ఎక్కడండి, దీనికి సుక్కాని ఎక్కడండి, ఎక్కడ ఆపుతాం సార్, ఎటు తీసుకెళ్తాం సార్ అంటే మొత్తం దేవుడే. వాటికి ఆహారం ఆకలి లేకుండా అవి గడ్డి తినేలా దేవుడు చేస్తాడు. మొత్తం దేవుడు తన అభిషేకంతో కంట్రోల్లో తీసుకుంటాడు. భూమి అంతా నాశనం అయిపోయినా ఈ ఓడ నాశనం కాదంటాడు. ఈ ఓడకంత గ్యారంటీ అని చెప్తాడు నోవాహు. ఈ ఓడలోకి వచ్చిన వాడికే భద్రత అన్నాడు. ఎంత హింస పెట్టుంటారు పిల్లలు నోవాహుని, ఎన్ని రకాల అపార్థం చేసుకుంటారు. దేవుడు బయట ఆయన కొన్ని ఎద్దులు, సింహాలు కలిసి జీవించి సంతోషంగా ఉంటాయని చూపించవచ్చు కదా మనుషులకి. బయట ఏమి చూపించాలా? ఎందుకు? వాడు విశ్వసించి లోపలికి వస్తే అద్భుతం చూస్తాడు, అంతేనా? విశ్వసించకుండా అద్భుతాన్ని చూడలేడు. దేవుడు సువార్తను అది సూపర్ న్యాచురల్గా పెట్టాడు. సూపర్ న్యాచురల్, అతీతమైన సువార్త. నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తావన్నాడు. దేవుడు నమ్మించి మహిమను చూపించటల్లా, నువ్వు నమ్మి జరక్క మునిపే నమ్మి వస్తే అప్పుడు నువ్వు మహిమను చూస్తావన్నాడు. దేవుడు విధానం చూడండి పిల్లలు. దేవుడు సువార్తను ఎప్పుడూ ప్రకృతి సంబంధమైన మానవుడికి అభ్యంతరకరంగానే పెట్టాడు. వాడు అర్థం కాకుండా పెట్టాడు, ఆశ్చర్యకరంగా పెట్టాడు. పౌలు అంటున్నాడు, దేవుడు అందుకనే లోకములో జ్ఞానులను చేయటానికి లోకములో వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది దేవుడు వాడు ఇంకొక టెక్నాలజీ. ఒకవైపు సూపర్ న్యాచురల్గా పెడతాడు గాస్పెల్ని. సూపర్ న్యాచురల్ సువార్త చాలామందికి అభ్యంతరంగా ఉంటుంది. భూ సంబంధమైన మానవుడికి, ప్రకృతి సంబంధమైన మానవుడికి, దెయ్యాల జ్ఞానంతో ఉన్నవాడికి సువార్త అభ్యంతరకరంగా ఉంటుంది. ఆత్మతో ఉన్నవాడికి అర్థమైంది. రెండో వైపు దేవుడు
సువార్తలో బలవంతుణ్ణి కాదని బలహీనుల్ని ఎన్నుకుంటాడట, ఎన్నికైన వారిని కాదని ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడట. దీనివల్ల కూడా ప్రజలు అభ్యంతర పడతారంట పిల్లలు. ఆమేన్. అబ్రహాముని ప్రపంచానికి విశ్వాసులకు తండ్రిని చేద్దాం అనుకున్నాడు దేవుడు. అనుకున్నప్పుడు మంచి బలం ఉన్నప్పుడు పిలవచ్చు కదా, వయసులో ఉన్నప్పుడు పిలవచ్చు కదా, శక్తి ఉన్నప్పుడు పిలవచ్చు కదా. చక్క 10 మంది పిల్లలు కానీ మంచి విశ్వాసులు తయారు చేసి ఉండేవాడు యాకోబులాగా. అవునా? యాకోబుకి వయసులో పిల్లల్ని ఇచ్చాడు, 12 మంది పిల్లలకి కన్నాడు, బాగా పెంచాడు, 12 గోత్రాలు కత్త అయ్యారు. ఇదే పని అబ్రహాంకి ఎందుకు చేయలేదు? అబ్రహాముని పిలిచిందే 75 ఏళ్ళు అప్పుడు పిలిచాడు. అది కూడా పిలిచినా కూడా 10 సంవత్సరాల తర్వాత ఆయనకి మళ్ళా హగరుతో పిల్లడు పుడితే ఇంకా ఆయనలో సామర్థ్యం ఉందని అర్థమైంది ఆయనకి. తర్వాత ఇక ఆయనలో పిల్లలకనే సామర్థ్యం కూడా చచ్చిపోయింది అనుకున్నప్పుడు వచ్చి దేవుడు నీ గర్భవాసమున పుట్టువాడు అంటాడు. బైబిల్లో రాయబడుతుంది ఆదికాండంలో 15వ అధ్యాయం అనుకుంటా. అసలు ఫస్ట్ అబ్రహామే లోపల నవ్వుకున్నాడంట పిల్లలు. శారా నవ్వటం కాదు, అబ్రహామే నవ్వాడు. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున 90 ఏండ్ల శారా కనునా అని తన మనస్సులో అనుకొని అబ్రహాము ఇష్మాయేలుని సన్నిధిలో బ్రతకను అనుగ్రహించుమని దేవునికి మనవి చేశాడు. అబ్రహాము 99 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నీ గర్భాన పుట్టేవాడు, అతని ద్వారా ఒక దేశం అయింది, ఆ దేశం ద్వారా విశ్వాసుల దేశం అవుతుంది, భూమి నట్టనడుమ వారిని విశ్వాసులుగా పెడతాను, అక్కడి నుంచి నేను మెస్సేగా దేశంలో వస్తాను అని ఇవన్నీ దేవుడు చెప్తుంటే అబ్రహాము నవ్వుకుంటున్నాడంటే, ఏంటి ప్రభువా కామెడీ కాకపోతే, ఆశ్చర్యం కాకపోతే వద్దులే కానీ ఇష్మాయేల్ని బతకని ప్రభువా. చూడండి, అబ్రహాముకే అది ఆశ్చర్యం కలగజేస్తుంది. సూపర్ న్యాచురల్ దేవుడు తన శక్తిని చూపించాలనుకున్నాడు. అబ్రహాముని ముసలివాడిని కుర్రవాడిని చేయాలని దేవుడు ఆశపడ్డాడు. ఆయన బలం ఉన్నప్పుడు వాడుకోవాలా, ఆయనకి శక్తి ఉన్నప్పుడు వాడుకోవాలా. ఆయన బలహీనుడైపోయి తనకు అంత పూర్తిగా జీవింపచేసే శక్తి సన్నగిల్లిపోయింది, అసాధ్యం అనుకున్న టైంలో దేవుడు వచ్చి ఆయన యవ్వనుడుగా మార్చి వాడుకున్నాడు. చూడండి, మోషేని కూడా చూడండి పిల్లారా. మోషే ఒక దేశానికి ఆల్రెడీ కాబోయే ఫరో, కాబోయే రాజు, యువరాజుగా ఉన్నాడు, నెక్స్ట్ రాజు కాబోతున్నాడు. రాజు అయితే ఎంత సులువుగా వాడుకోవచ్చు దేవుడు. కోరేషులాగా ఒక శాసనం వేస్తే చాలు, ఇజ్రాయేల్ అందరూ మీ భూమిలోకి వెళ్ళిపోవచ్చు. ఆయనే కదా చక్రవర్తి, ఆయన ఎవరంటారు కాదంటారు. అక్కడున్న కానానీయులతో మాట్లాడి నెగోషియేషన్ చేసి వాళ్ళతో, వాళ్ళు కూడా సామంతులు ఆయన కింద, ఫరో కింద, వాళ్ళతో డీల్ చేసి మీరు కొన్ని ఖాళీ చేయండి, 20 లక్షల మందికి పలానా ల్యాండ్ ఇచ్చేయండి, మీరు వాడండి, ఎందుకంటే బోల్డ్ అంత భూమి ఖాళీగా ఉంది అక్కడ, పలానా ల్యాండ్లకు ఇచ్చేయండి, పలానా అరణ్యం ఇచ్చేయండి, లేకపోతే పలానా సముద్రం దగ్గర పలానా భూమి ఇచ్చేయండి, అక్కడ కొన్ని ఇల్లు కట్టించేద్దాం వీళ్ళకి, ఈ దేశంలో ఇబ్బంది పడుతున్నారు అని హ్యాపీగా ఒక జీవో పాస్ చేసి అయిపోయింది. ఆయన కింద సైన్యం ఉంది, ఆయన కింద అధికారం ఉంది, వాళ్ళకి చక్కగా సెక్యూరిటీ పెట్టి, వాళ్ళకి గార్డు పెట్టి అన్నీ హ్యాపీగా పంపించవచ్చు. అప్పటికి అనేక యుద్ధాల్లో గెలుచున్నాడు. ఇథియోపియా మీద యుద్ధంలోనూ అనేక యుద్ధాల్లో గెలిచి మంచి ఫేమస్గా ఉన్నాడు మోసెస్. టట్మోజెస్ అని ఉంటుంది మోజెస్ పేరు ఐగుప్తు యొక్క గ్రంథాల్లో. టట్మోజెస్ చాలా యవనస్తుడుగా నెక్స్ట్ కాబోతున్నాడు. అప్పుడు వాడుకోవచ్చు. అప్పుడు దేవుడు సేవకొద్దన్నాడు. అధికారం ఉంది, బలం ఉంది, అన్నీ ఉంది. అప్పుడు వస్తున్నాడు. 80 ఏళ్ల వయసులో రాజకీయ అధికారం కోల్పోయాడు, ప్యాలెస్ను కోల్పోయాడు, ప్రజల మధ్యలో మనకున్న పలుకుబడిని కోల్పోయాడు, ఇజ్రాయేల్ నమ్మకాన్ని కోల్పోయాడు. ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక నీగ్రామును పెళ్లి చేసుకొని 2 పిల్లలతో అక్కడ సంసారం చేసుకుంటా, ఆయన గొర్రెలు కాసుకుంటా తను రాజును కూడా మర్చిపోయాడు. అసలు ఆ టైంలో దేవుడు వచ్చి ఆయన కర్రను చూపించి, దేవుడు ఏమంటాడు, ఈ కర్రతో నువ్వు అద్భుతాలు చేస్తావు, ఈ కర్రతో నువ్వు ఐగుప్తును జయిస్తావు అంటాడు. ఎంత ఆశ్చర్యం కొంత పిల్లరా. చేతుల్లో కత్తి ఉండి ఐగుప్తు మొత్తం ఆయన కాళ్ళ కింద ఉన్నప్పుడు ఐగుప్తు ఆయనకు లోబడలా, చిన్న కర్ర పెట్టుకుని ఐగుప్తు లోబడుతున్నాడు. ఎంత ఆశ్చర్యమైన సువార్త. మోషే నమ్మలేకపోతున్నాడు. రాజకీయ అధికారం, మత అధికారం, యవ్వన బలం, పోరాడే సామర్థ్యం,
మంచి తెలివితేటలు, మంచి జ్ఞానం ఉన్న రోజుల్లో దేవుడు నువ్వు పనికిరావన్నాడు. ఏమీ లేని టైంలో ఒక్క కర్రను చూపించి ఈ కర్రతో ప్రపంచాన్ని గజగజలాడిస్తావు నువ్వు పో అన్నాడు. ఆశ్చర్యంగా లేదా? మోషేకి ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకంటే చేశాడు దేవుడు. అది ఆ కర్రనే తీసుకెళ్ళాడు. కర్రతో ఐగుప్తు మొత్తాన్ని వణికిచ్చాడు. ఆ కర్రతో ఎర్ర సముద్రం పైన లేపితే ఎర్ర సముద్రం చీలిపోయింది. ఇజ్రాయేల్ అమాలేకీయులు యుద్ధం చేస్తుంటే మోషే కర్ర లేపితే చాలు ఎంత శత్రువైనా ఓడిపోతున్నాడు. అవునా? చిన్న కర్రతో ఐగుప్తును వణికిచ్చాడు దేవుడు. చిత్రంగా లేదా? మోషే 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. ఇజ్రాయేల్ చెప్తున్నాడు, ఐగుప్తును జయించేస్తున్నాం, మనం ఫరోని చంపేస్తున్నాం, సైన్యం మొత్తాన్ని చంపేస్తున్నాం. అంటే ఎక్కడ మనకు ఎక్కడి నుంచి వస్తుంది పవరు? బబులోను సామ్రాజ్యం వస్తుందా? సిరియా సైన్యం వస్తుందా? ఎవరితో సంబంధం పెట్టుకొని వచ్చావు మోషే అంటే కర్ర చూపించాడు. ఈ కర్రతో వచ్చాడు. ఎంత విచిత్రంగా ఉంది పిల్లరా. వాళ్ళు నమ్మాలి, మోషే నమ్మాలి, ఇజ్రాయేలీలు నమ్మాలి. ఫస్ట్ నమ్మలేకపోయారు ఇజ్రాయేలీలు. ఫరోని గజగజలాడిస్తా అంటే దేంతో? కర్రతో. ఎలా పిల్లారా? కర్రతో ఒక సిపాయినే గట్టిగా భయపెట్టలేము. కర్రతో ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికిస్తానన్నాడు. గొప్ప విషయం ఏంటంటే అతను చేసి చూపించాడు. కానీ సూపర్ న్యాచురల్ గాస్పెల్. ఒక ఆయన అన్నాడు, ఒక చరిత్రకారుడు అంటాడు, ఫరో ఎంత అమాయకుడు కాకపోతే ఫరో తన యొక్క మాంత్రికులను నమ్ముకున్నాడు, తన సైన్యాన్ని నమ్ముకున్నాడు, తన రథాలను నమ్ముకున్నాడు ఇజ్రాయెల్ని. ఫరో కనుక ఒక్క విషయాన్ని గుర్తుపెడితే ఒక దొంగోడిని పంపించి మోషే కర్రతో ఒక తన తీసుకొని వస్తే ఇజ్రాయెల్ ఓడిపోయిండేది కదా. ఆ తెలివితేటలు లేవే అన్నాడు. పాప ఇజ్రాయెల్ పవర్ మొత్తం మోషే కర్రలోనే ఉంది పిల్లరా. మొత్తం ఆ కర్ర అన్నాడు. సేమ్ ఆ కర్ర ఎలా ఉందో మోషే చేతిలో, సంఘము చేతిలో యేసుక్రీస్తు నామం అలా ఉంది పిల్లరా. ఎప్పుడు సంఘం యేసు నామం పలికిద్దో, ఆ నామాన్ని హెచ్చిద్దో ప్రతి శత్రువు ఓడిపోతాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను లోకానికి జయించాను, మీకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఏంటంటే నా నామాన్ని ఇచ్చాను అన్నాడు. నా నామంలో ఏమడిగినా నేను చేస్తాను అన్నాడు. నా నామంలో దెయ్యాలు మీకు పోతాయి అన్నాడు. నా నామంలో ప్రకృతి మీకు లోబడుద్ది. నా నామం పలికితే మీకు సృష్టి లోబడుద్ది అన్నాడు. నా నామం మోషే కర్రిచ్చినట్టుగా మనకి యేసుక్రీస్తు నామాన్ని ఇచ్చాడు. అందుకనే సాతాను ఆ నామాన్ని అంత ద్వేషిస్తూ ఉంటాడు. కానీ ఫరో కంటే సాతాను తెలివైనడు. అవునా? అందుకని ఈరోజు సంఘశాఖల మధ్యలో యేసు నామాన్ని తీసేశాడు. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మని బాప్తిస్మోల నామాన్ని తీశాడు. సంఘ ఆరాధనలో తీశాడు. చివరికి ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము అనేది తీసేసి ప్రతి వాళ్ళ ప్రార్థనలో కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రార్థిస్తున్నామని. అందుకే ఈరోజు క్రైస్తవ సంఘం శక్తిహీనమైపోతుంది. అది బాధాకరమైన పరిస్థితి. బ్రదర్ భక్తి సింగ్ అన్న ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక ట్రినిటీ అనే బైబిల్ కాలేజ్ ఆయన పోవడానికి పిలిచారు. త్రిత్వం అనే ఒక బైబిల్ కాలేజీలో పిలిస్తే అన్నాడు, ట్రినిటీ అనే చోట నా కాలు కూడా మోపను అన్నాడు ఆయన. ఐ కేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. నేను నా ప్రభు అయిన యేసు నామములో ఈ గడ్డ మీద పెట్టాను. త్రిత్వం అనే చోట నా కాలు కూడా మోపను అన్నాడు. అలాంటిది ప్రతి సంఘములో ఈరోజు చూడండి, త్రిత్వము, త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. చివరికి ప్రతిరోజు సాయంత్రం లూథరన్ చర్చిలో వాక్యం వినపడుతూ ఉంటుంది. ప్రార్థన, రాత్రి ప్రార్థనలు కూడా ఏంటండి, చివరి ప్రార్థనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అడుగుచున్నా. ఎంత బాధాకరమైంది. దేవుడే చెప్పాడా, నా నామములో ప్రార్థించండి. అవునా కాదు? మోషేకి కర్రిచ్చినట్టు మనకు ఆయన నామాన్ని ఇచ్చాడు పిల్లలు. ఆమేన్. ది గాస్పెల్ ఈజ్ సూపర్ న్యాచురల్. చూడండి, మోషేని అతను దేవుడి కోసం యవ్వన బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు దేవుడు వచ్చి కలుసుకోవాలి. నిస్సహాయకుడిగా చర్చ్ వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి, భక్తి వదిలిపెట్టి తను ఎక్కడో పర్వతాల్లో గొర్రెలు కాసుకుంటుంటే ఊహించని టైంలో ఊహించని విధంగా దేవుడు దర్శనం ఇచ్చాడు. చూడండి, చర్చిలో ఇవ్వాల దర్శనం, కొండకాడిచ్చాడు. మానోకు సంసోను తల్లిదండ్రులకు కూడా రోజు వాళ్ళు ప్రతి వారం చర్చికి వెళ్తున్నారు. యెరూషలేము మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. అక్కడ దేవుడు వచ్చి దర్శించలా, వాళ్ళు పొలంలో ఉంటే దేవుడు వచ్చి దర్శించాడు. చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ వే. సువార్త చాలా ఆశ్చర్యం పిల్లలు, చాలా చాలా ఆశ్చర్యం. సూపర్ న్యాచురల్ గాస్పెల్.
దేవుడు ఎప్పుడు సువార్తని చాలా సామాన్యంగా పెడతాడు. దీని కాడే ప్రజలు చాలా 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 తప్పిపోతారు. అట్ ద సేమ్ టైం అందులో సూపర్ న్యాచురల్ పెడతాడు. ఒక వ్యవసాయం చేసుకునే సామాన్యుడు కట్టిన ఓడ, ఏ అనుభవం లేని వాడు కట్టిన ఓడ, ఎన్నడూ కట్టిన అనుభవం లేని అతని కుటుంబం కలిసి కట్టిన ఈ ఓడ ఈ ప్రపంచాన్ని ముంచే వరద నుంచి కాపాడుద్దా? కాపాడి చూపించాడు దేవుడు. ఎందుకు అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ పని దేవుడు చేపించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశపు జ్ఞానం దేవుడు నడిపించాడు. ఎలా నడిపించాడు? వాళ్ళకు వచ్చి కల్లో చెప్పొచ్చు కదా, యెరూషలేములో పుట్టాను నేను. అవన్నీ చెప్పకుండా నక్షత్రాన్ని చూపించాడు. ఒక నక్షత్రాన్ని వెంబడించి మనుషులు వెళ్ళటం ఏంటి పిల్లలు? అసలు ఏ గ్రంథాల్లోనైనా ఏ దేవుళ్ళ దగ్గరికైనా అలా చూసారా? ఆ దేవుళ్ళని వెతుక్కుని నక్షత్రాన్ని వెంబడించుకుంటా పోవటాన్ని. ఒక నక్షత్రం ఏంటి, మనిషికి దారి చూపటం ఏంటి? వాళ్ళు రోజు నక్షత్రం దారి చూపించింది చీకట్లో కదా. చీకట్లో కింద ఏముందో తెలీదు, అది ఎటుపోతుందో తెలీదు, అది ఎలా కదులుతుందో తెలీదు. పగలపూట అంటే దారి కనపడదు, రాత్రిపూట ఏం కనపడదు దారి. అది ఎలా పోతుందంటే ఆ కింద పోవాలి, కింద కాలం ఉందో, కింద బురద ఉందో, కింద ముళ్ళు ఉన్నాయో, చెట్లు ఉన్నాయో ఏమీ తెలియదు. వాళ్ళు అన్నారు మేము నడుస్తున్నాం అట్లా నక్షత్రాన్ని చూపించాను. నక్షత్రం చూపించడం ఏంది, మైండ్ పోయింది అంటారు జనాలు. ఎందుకంటే పగలపూట అయితే డైరెక్షన్ చూపిస్తారు, రాత్రిపూట ఎవడ దారి చూపిస్తాడు? రాత్రి ఏమీ కనపడదు అసలు. ఆశ్చర్యం. దేవుడు చొక్క మాట యెరూషలేములో పుట్టానని ఒక మాట చెప్పిన, బెత్లెహేమ్ అని చెప్పి పోయేవాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి తెలుసు అడ్రస్. ఎందుకంటే బబులోను నుంచి ఇజ్రాయేల్ మధ్యలో భారీ వ్యాపారాలు జరుగుతున్నాయి అక్కడ. డైరెక్ట్గా అక్కడ ఒక గుర్రపు బండో ఇంకొంచెం రథమో మాట్లాడుకుంటే ఒక 4 రోజుల్లో పోతారు. మ్యాక్సిమం ఓన్ వెహికల్ ఉంటే 10-15 రోజుల్లోనే పోతారు. అలా కాకుండా రాత్రిపూట నక్షత్రం వాళ్ళకు చూపిస్తా 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి రావడానికి. ఎంత ఆశ్చర్యం. నక్షత్రం దారి చూపటం ఏంటి, రాత్రిపూట ప్రయాణం చేయటం ఏంటి, ఆ కాలువల్లోనూ ఇసుకల్లోనూ రాత్రులు ఆ తెప్పల్లోనూ ఒకసారి ఏదైనా చుక్కను చూపించి ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి, ఎక్కడి నుంచి అది తీసుకెళ్ళండి, దారి ఎటు తీసుకెళ్తుందో అంత ఈజీ కాదు. అసలు ఎలా వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు యెరూషలేములోకి వస్తే బైబిల్ చెప్తుంది, యెరూషలేములోకి వచ్చినాక ఆ నక్షత్రం ఆగిపోయింది, అలా కనపడలేదన్నారు. వాళ్ళ ఊర్లోకి వచ్చి యూదుల రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి అడిగారు. రాజు పుట్టాడంటే రాజు కుటుంబంలోనే పుడతాడని చెప్పి డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళి ఎక్కడ మీ అబ్బాయి ఎక్కడ, మీ అబ్బాయి ఎక్కడ, లోకాన్ని వెళ్ళే మెస్సయ్య ఎక్కడ అనగానే వాళ్ళు మెస్సయ్య ఎక్కడ నువ్వే చెప్పన్నారు. వాళ్ళు కూడా మాకేం తెలుసు, మీ ఇంట్లో ఎవరికి డెలివరీ కాలేదా అన్నాడు. మీ మనవరాలు కానీ, మీ కోడలు కానీ, మీ కూతురు కానీ ఎవరు అన్నాడు. అస్సలకి వీళ్ళు వచ్చి మెస్సయ్య పుట్టాడు కేడా, ఓకే నీకు ఎలా తెలిసింది? నక్షత్రం కనిపించింది అన్నారు. నక్షత్రం దారి చూపటం ఏంది? 2 సంవత్సరాలు నక్షత్రాన్ని పట్టుకొని మీరు రావటం ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ వే అది. ఆలోచించండి, అంత ఈజీ కాదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపించే దేవుడు పగలు నడిపించవచ్చు కదా, హ్యాపీగా వస్తారు కదా, చక్కగా రోడ్లో వస్తారు కదా. మీకోసం ఒక చుక్క రావటం ఏంటి, ఆ చుక్క పోవటం ఏంటి? ఆ చుక్క కరెక్ట్గా ఆయన కోసం వచ్చిందని గ్యారంటీ ఏంది? మెస్సయ్య పుట్టాడని గ్యారంటీ ఏంది? కానీ వాళ్ళకి తెలుసు నిజంగా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. అవునా? వాళ్ళ తర్వాత కూడా మెస్సయ్య దగ్గరికి వెళ్ళారు, ఆయన చూశారు, ఆయన ఆరాధించారు. మా జీవితాలు ధన్యమైపోయినాయి ప్రభు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళు వచ్చి బెత్లెహేములో ప్రభువును చూసినాక ఆ రాత్రి దేవుడు కల్లోకి వచ్చాడు. చూడండి, విచిత్రంగా లేదా? దేవుడు 2 సంవత్సరాల కల్లోకి రాకుండా వాళ్ళు మెస్సయ్య దగ్గరికి వచ్చినా కల్లోకి రావటం ఏంటి? కళ ముందు కదా రావాలి. కల్లోకి వచ్చి మీరు హేరోద్ దగ్గరికి వెళ్ళకండి, ఇలా దారిలో వెళ్ళిపోయి సింపుల్గా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా పిల్లలు? అన్ఎక్స్పెక్టెడ్, ఊహించని విధానం. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ దేశంలో సాక్ష్యం చెప్పిన ప్రజలు నమ్మలేకపోతున్నారు. మెస్సయ్య పుట్టాడు అన్నారు. ఆ పుట్టాడు కరెక్టే, మీకు ఎలా తెలిసింది? కళ వచ్చిందా, దర్శనం వచ్చిందా, ప్రవచనం వచ్చిందా? లేదు.
లేకపోతే మీకు ఏదైనా దూత ప్రత్యక్షమైందా? లేదు. మరి ఏదన్నా మీకు ఇంకేదన్నా అద్భుతమైన కార్యాలు జరిగినాయా? లేదు. మరి మీకు ఎలా తెలుస్తుంటే చుక్క వచ్చిందా అన్న. చుక్కలు రోజు వస్తాయి, తోక చుక్కల మధ్యలో పడతా ఉంటాయి, దారి తప్పి తిరిగే చుక్కలు ఉంటాయి, మార్గం తప్పి తిరిగే చుక్కలు ఉంటాయి. మరి ఒక చుక్క మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించిందని ఏంటి? మీరు తప్పిపోయి ఉండొచ్చు, మీ జ్ఞానం మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఉండొచ్చు అంటారు. లేదండి, మేము చుక్కను చూసింది నిజం, ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది నిజం. 2 సంవత్సరాలు ఇన్ని సామాన్లు వేసుకొని మేము వచ్చింది నిజం. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే చూడండి పిల్లల, ఎంతో దూరం కాదు. ఇరాక్ నుంచి, బబులోన్ నుంచి ఇజ్రాయెల్ దేశం మధ్యలో హార్డ్లీ 800 మైళ్ళు అంతే. 800 మైళ్ళు అంటే జస్ట్ ఒక 1100-1200 కిలోమీటర్స్, 200 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి బొంబాయి కంటే దగ్గరే. బొంబాయికి రోడ్డు మీద నడుచుకుంటా పోతే, రోడ్డు మీద ఏదైనా వాహనం ఎక్కిపోతే కరెక్ట్గా 2 రోజులు 3 రోజులు బావచ్చు. ట్రైన్ ఎక్కితే 1 రోజులోనే బావచ్చు. చొక్కతో నడిపిస్తే అది ఎటు పోయిద్దో, ఏ వాగు ఎక్కడ దాటాలో, ఆ వాగు దగ్గర రాత్రిపూట ఎలా ఎతకాలో, ఇక్కడ నుంచి అది ఎలా పోతూ ఉంటుంది. అదేమి కరెక్ట్గా జీపీఎస్ లాగా డైరెక్ట్ స్టేట్ చూపిస్తుంది కదా, ఎలా పోయింది అంతే. ఈ డైరెక్షన్లో పోద్దు, నువ్వు అలా పోవాలి. ఇక్కడ నుంచి ఇలా చూపించింది, ఇక్కడ నుంచి ఇలా పిడుగాళ్ళు ఎలా అంది, ఈ పిల్లలను చూపించాలి, ఇలా దారి చూపించింది, ఎలా వెళ్ళింది. ఈ దారిలో నువ్వు దాని వెంటనే లాగా పోవాలంటే ఎట్లా పోవాలి పిల్లలు? చూడండి, వాళ్ళు మాకు దేవుడు ఒక చుక్కను చూపించాడు, ఒక నక్షత్రం మా కోసం ప్రత్యక్షమైంది. వాళ్ళు వచ్చి సువార్త చెప్తుంటే దేశం అంతా కలవరానికి గురయ్యారంట. నిజంగా మెస్సయ్య వచ్చాడని సంతోషపడాలి కదా, వాళ్ళకి నమ్మబుద్ధి కావట్లేదండి. సువార్త మెస్సయ్య రావటం ఏంటి, దేవుడు వస్తే మాకు చెప్పకుండా మీకు చెప్పడం ఏంటి? మా దేవుడు, మేము ప్రార్థన చేస్తున్నాం, 2000 సంవత్సరాలుగా మేము వెతుకుతున్నాం, మా దేవుడు మీకు సుఖ పంపటం ఏంది, మాకే పంపకపోవటం ఏంది? చుక్క పంపితే ముందు మాకు రావాలి కదా, నక్షత్రం మాకు ప్రత్యక్షం అవ్వాలి కదా. మా దేశంలో ప్రతి ఇంటికాడ ప్రతి ఊరిలో ఒక చుక్క కనిపించి అన్నని బెదిరి నడిపించాలి కదా. ఈ దేశంలో ఒక్క చుక్క కనపడిందా, ఎంక్వైరీ చేయండి 2 సంవత్సరాలు అన్నాడు, ఎవరికి చుక్క కనపడలే. ఆ దేశం 2 సంవత్సరాలు ఎవరికి చుక్కలు కనిపించట్లా, వీళ్ళు వచ్చి రాజుకు చుక్కలు చూపిస్తున్నారు. చూడండి పిల్లలు, ఎంత ఆశ్చర్యం. మమ్మల్ని కనపడింది సార్, మేము వచ్చాం సార్, మా బురద బట్టలో చూడండి ఉతుక్కొని మళ్ళీ వేసుకొని కాలువల్లో దిగి గుంటల్లో దిగి ఆ దారుల్లోకి వచ్చి ఆ తుమ్మ మధ్యలోకి వచ్చి అడవులు ఎడారుల్లో మధ్యలోకి వచ్చి ఎట్లా కష్టపడ్డాం మాకు తెలియదు సార్ అంటారు. చివరికి మెస్సయ్య దగ్గరికి వచ్చేసాం, ఈ ఊరికి వచ్చేసాం. విచిత్రం, ఇది నిజం. వాళ్ళు చెప్పిన సువార్త నిజం, కానీ ప్రజలు నమ్మలేకుండా ఉంది. సేమ్ పిల్లర్, దేవుడు పుట్టినప్పుడు కూడా గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళిపోయి గొర్రెల కాపరులకి దూతలు కనపడి పాటలు పాడారంట. కాపరుల ముందు, కాపర్లు కింద కూర్చొని గొర్రెలు కాసుకుంటుంటే దూతలు మానవ స్వరంలో వాయిద్యాలు వాయించుకొని కేకలేసి సంతోషంతో పాటలు పాడుతున్నారు. భూమి మీద ఒక్క ఆత్మ దేవుని స్వరూపంలో పుడితే పరలోకం అంత ఆనందం ఉంటుంది పిల్లలు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నా కూడా పరలోకం అంత ఆనందం ఉంటుంది. క్రీస్తు పుట్టినా, క్రీస్తుకు బిడ్డలు పుట్టినా అంత ఆనందం. సో ఆ దూతలు పాటలు పాడి లేడు లోకరక్షకుడు మీకోసం పుట్టాడని చెప్పి న్యూస్ ఇచ్చారు. అవునా? వాళ్ళు వెళితే దేవుడు, అది ఆశ్చర్యం, దేవుడు పుట్టాడు. ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు, పశువుల తొట్టిలో ఉన్నాడు, పశువులు మెడ కింద వేసుకునే పొత్తిగొడ్డలు వేసుకొని ఉన్నాడు. ఆ చుట్టుపక్కలంతా ఆ గొర్రెలు గేదెలు అన్నీ పాసుపోసి ఆ పేడ ఆ చెత్త ఇదంతా పడిపోయి ఉంది. చెత్తలో పడుకోబెట్టిందంట. గొర్రెల మెడ కింద, ఎద్దుల మెడ కింద వేసే బట్టలు అంటారు, వాటిని పొత్తిగుడ్లు అంటారు. ఇక్కడ వేస్తారు మెడ కింద. వాళ్ళకి బట్టలు కూడా లేకుండా ఆ బట్టలు కట్టింది. వాళ్ళు ఆయన చూసి బెత్లెహేములో బయటకు వచ్చి మెస్సయ్య పుట్టాడు, మెస్సయ్య పుట్టాడంటే ఎక్కడ అంటే పశువుల పాకలో ఉన్నాడు అంటే ప్రజలు నమ్మలేకుండా ఉంది. అది మెస్సయ్య లోక రక్షకుడు అలా పుట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది.
ఆ పాస్ కంపు, ఆ పేడ కంపు, ఆ చెత్త, అలాంటి చోట దేవుడు పుడతాడా? దేవుడు సంఘం వాళ్ళు అక్కడ ఉంటుందా? దేవుడు అక్కడ ఉంటాడా? ప్రజలకు అర్థం కాదు. కొందరు ఏమంటారు, ఆయన సీనాయి కొండ మీదకి వస్తేనే సీనాయి కొండ చుట్టూ పరిశుద్ధంగా ఉంచాడు. ఆయన ఇజ్రాయేల్ మధ్యలోకి వెళ్తుంటే రాత్రి పరిశుద్ధంగా ఉండాలన్నాడు. టాయిలెట్కి వెళ్ళిపోయినా కానీ గరిక తవ్వుకొని పూడ్చిపెట్టు బయట కనపడుతూ కూడా ఇష్టపడినన్నాడు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఇలాంటి పేడ, చెత్త, పాసు, కంపు ఉండే చోట ఆ బట్టలతో దేవుడు ఎలా ఉంటాడు? గాస్పెల్ వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది. సువార్త చాలా అభ్యంతరంగా ఉంది. ఒకవేళ ఈయనే లోకరక్షకుడు అనుకుందాం, ఈయనకి వేసుకోవడానికి బట్టలు లేవు, పుట్టినప్పుడు కనీసం పడుకోవడానికి స్థలము లేదు, మరి ఈయన మనల్ని ఏం కాపాడతాడు? ఈయనే లోకాన్ని కాపాడతాడు. అయినా మెస్సయ్య పుడితే రాజుల కుటుంబంలో పుట్టాలి, లేకపోతే యాజకుల కుటుంబంలో పుట్టాలి. ఇలా దిక్కుముక్కు లేని చోట దేవుడు ఉండటమేంటి? దేవుడు పుడితే ఎవరికి తెలియకుండా ఉండటమేంటి? పాపం మొన్న సూర్యాపేట నుంచి ఒక బ్రదరు ఆన్లైన్లో మెసేజ్లు విని హెబ్రోన్ సహవాసంలోకి వెళ్తూ ఉంటారట. బ్రదర్ ఆన్లైన్లో అనుకోకుండా ఏదో మన మెసేజ్ వస్తే మెసేజ్ విని ఒక 20 డేస్గా మెసేజ్లు వింటా నన్ను ఈ పాస్టర్ గారిని కలుసుకోవాలి, అన్నను కలుసుకోవాలని పాపం సూర్యాపేట నుంచి ఏముంది ఏదైనా సహవాసం పొన్నూరు అని ఉంది, పోతే ఎవరైనా చెప్తారులే అని అక్కడ బస్సు ఎక్కి పొన్నూరు వచ్చాడంట. పొన్నూరు వచ్చి దిగి ఏమండి ఏదైనా సహవాసం ఎక్కడ అన్నాడు. ఏదైనా మన సహవాసం మాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదన్నారంట. మొత్తం ఊరంతా తిరిగాడంట, 4 గంటలు తిరిగాడంట. ఒక లడ్డు చూపించారంట, ఒకళ్ళు సాయిబాబా టెంపుల్ వైపు చూపించారు, ఒక భావనకారం వైపు చూపించారంట. ఇక ఏదైనా మన సహవాసం అని చెప్పలేకపోతున్నాడు. యూట్యూబ్లో వీడియో తీసి నా ఫోటో వీడియో చూపించి ఈ పాస్టర్ గారిని చూసారా అని అడుగుతున్నాడు. అసలు అన్న 2 గంటల సేపు ఒక్కడు చూసాను కూడా చెప్పలేదన్నా అన్నాడు. నేను అనుకున్నాను ఇంత బాగా వాక్యం చెప్తున్నాడు, పొన్నూరు అట్లా దిగ్గానే అందరూ చెప్పేస్తారేమో అనుకున్నాడంట. వచ్చి చెప్తున్నాడు. ఆయన వచ్చి ఆశ్చర్యంగా ఇక రాత్రి 8:30 అవుతుందంట. ఇక నేను ఈ రాత్రి అక్కడ చీకటి పడుతుంది, వెళ్ళి బస్టాండ్లో పడుకొని రేపు ఉదయం వెతుకుదాంలే అని వెళ్తున్నాడంట. ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను ఆశపడి వచ్చాను నాయన, మరి నాకేంది అయింది ప్రభువా అని. అప్పుడే ఎవరో ఒక ఆయన అలా వెళ్తుంటే మళ్ళీ అడిగాడంట, ఏవండి ఏదైనా మన సహవాసం ఈ పాస్టర్ గారిని చూసారా? చూడగానే అరే నేను చూశానే, ఆయన బండి వేసుకుని తిరుగుతాడు, గ్లామర్ బండి, వెనకాల లావిడ ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఈయన ఇక్కడే ఎక్కడో చర్చ్ అని చెప్పి పక్కన ఎవరినో అడిగి ఇక్కడే పార్క్ పక్కన అన్నారంట. ఆయనే పాపం బండి మీద తీసుకొచ్చి చర్చి కాడలు పెట్టాడంట. పాపం రోజు లైట్లు వేసి వస్తాం, ఆ రోజే సువార్థం వాళ్ళ అబ్బాయి లైట్లు వెళ్ళి కూడా లైట్లు లేకుండా వచ్చేసాడంట. చర్చి దగ్గరికి వస్తే చుట్టూ చీకటి ఏమీ లేదు, అసలు ఇక్కడ ఎవరు లేరు, అసలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట ఆయన. ఇదే చర్చి అని ఏం చేయలేదు తెలియదు, అసలు చుట్టూ ఏకాంతమైన ప్రదేశంలో ఉన్నట్టుంది, మనిషి అన్నవాడు లేడు, చీకటిగా ఉంది, రాత్రి 8:30. ఇక చూసి ఆశ్చర్యపోయి బాగా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ బోర్డు చూశాడంట. అరే ఈ వీడియోలో కనిపెట్టిన బొమ్మలు అయ్యి అయితే ఇదే చర్చి అయి ఉంటుందని వెనకాల ఇంటికి వెళ్ళి చర్చి పాస్టర్ గారు ఎక్కడ ఉంటారంటే రాత్రి 8:30 టైంలో ఆయన టోపీ పెట్టుకున్నాడు. టోపీ పెట్టుకొని ఇంట్లోకి వస్తుంటే దొంగ అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో, ఎట్టొచ్చావు ఎందుకు వచ్చావని చెప్పేసి గెటౌట్ అన్నారంట ఆయన. ఇక అందరినీ చూసి అప్పటికే 3-4 గంటలు తిరిగి అలసిపోయి ఉన్నాడు. అప్పుడు బాగా నిరసనతో బలహీనంగా ఉన్నాడు. ఇక వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మళ్ళీ తిరిగి వెళ్తుంటే మళ్ళీ ఆ వదిలిపెట్టిన అబ్బాయి ఎదురు వచ్చాడంట, ఎవరిని ఎక్కించుకొని. ఏంటి బ్రదరు కలిసావా పాస్టర్ గారిని అంటే లేదండి అన్నాడంట. అనగానే అరే ఆయన ఇల్లు ఎక్కడెక్కడో ఉంటుంది అనగానే వెనకాల అబ్బాయి చెప్పాడంట, పలానా మోసే వాళ్ళ ఇంటికాడ పలానా చోట అనగానే అప్పుడు ఇల్లు చెప్పారు. చిత్రం ఏంటంటే అతను ఎత్తుక్కుంటా ఇంటికి వస్తున్నాడు. అప్పుడు మాధవి లేదు, బిల్లి ఉన్నాడు, నేను ఉన్నా, బిల్లి పడుకొని ఉన్నాడు. సరే నేను ప్రార్థన చేసుకుందాంలే అని 8:30 అవుతుంది, 8:45 అవుతుందేమో, అట్లా లైట్ ఆపేసి ప్రార్థనలో కూర్చున్నాం. ఇల్లంతా చీకటిగా ఉంది. సడన్గా బయట ఒక టోపీ పెట్టుకొని అక్కడ బయట నుంచి వచ్చి ఏమంటే ఏదైనా మన సహవాసమేనా అన్నాడు. అనగానే నేనేమనుకున్నానంటే జనరల్గా కొంతమంది పాస్టర్లు ఉంటారు, చర్చిలు కడతా సందాలు అడుగుతూ ఉంటారు, వాళ్ళే వచ్చి ఇలా అడుగుతుంటారు రాత్రి 8-9 ఆ టైంలో వచ్చి ఏమంటే పాస్టర్ గారేనా అని చెప్పేసి వచ్చి లోనకి వచ్చి కూర్చుంటారు. ఎంతో కొంత సందాయించే వరకు వదిలిపెట్టరు కూర్చుంటారు. అలాంటి బ్యాచ్ ఏమోనని కాదండి అని చెప్తాం అనుకున్నాను. కానీ ఎందుకు పాపం ఏమన్నా ఏదైనా మన సహవాసమేనా అనగానే అవునంటే మీరు ఎవరు అనగానే అన్నా దొరికావు అన్నా స్తోత్రం అన్నా అని
పాపం అది తీసేసి లోనికి వచ్చి నీకోసం 4 గంటలు ఎదురు చూస్తున్నానన్న. పున్నూరు అంతా తిరిగానన్న. బండి వేసుకొచ్చినా బాగుండేదన్న. మొత్తం ఊరు తిప్పారన్న. ఆ రోజు కూడా యేసు ప్రభు కోసం వాళ్ళు బెత్తలకేమలో చెట్టు తిరిగారు నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా మెస్సయ్య పుట్టింది ఎక్కడైనా అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళేమో. అందుకే దూత కరెక్ట్గా చెప్పాడు, ఏ ఇంట్లో ఉంటాడు, ఊరు బయట ఉన్న ఆ కొట్టంలో ఉంటాడు పో అన్నాడు. నిజంగానే దేవుడు సామాన్యతలో ఉంటాడంటే ఏమో అనుకున్నావు. నేను ఈ వాక్యం విని అబ్బో ఆడికి వెళ్ళిపోగానే ఏదైనా మన సగవాసం అనగానే పెద్ద పెద్ద బోర్డులు బ్యానర్లు ఉంటాయేమో, ఎవరైనా చెప్పేస్తారేమో కొద్దిగాను. ఊరు మొత్తంలో ఒక్కళ్ళు కూడా చెప్పలేదు 2-3 గంటలు. తర్వాత ఎవరో చెప్పారు, ఒక వాక్యం గుర్తొచ్చింది, దేవుడు ఎప్పుడు సామాన్యతలో దాక్కుంటాడంటే ఇదేనేమో అన్నాడు. దేవుడు మనుషుల్లో దాక్కున్న సింపుల్గానే ఉంటాడు పిల్ల. అంటే మనమని కాదు చెప్తుంది, ఎక్కడ ఉన్నా. ఇది జస్ట్ కోఇన్సిడెంట్ అనుకోండి, జస్ట్ అనుకోకుండా జరిగిన సంఘటన. అంటే మనం అక్కడ ఎక్కువ ఎవరితో డినామినేషన్తో కలవకపోవటం, ఎవరు తెలియకపోవటం వల్ల అలా అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ద రీజన్, అక్కడ ఒక పాయింట్ నాకు అర్థమైంది ఏంటి, అస్సలు ఒక చిన్న సేవకుడిని పట్టుకోవడానికి ఇలా పరిస్థితి ఉంటే అస్సలు వాళ్ళు వచ్చి లోక రక్షకుడు ఇక్కడే పుట్టాడా అని యెరూషలేము మొత్తం తిరిగితే ఎక్కడ పుట్టలేదని తెలిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది పిల్లరా? ఆ జ్ఞానులు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ జ్ఞానులు యెరూషలేములో 1 వారం ఉన్నారో 10 రోజులు ఉన్నారో తెలియదు. ఎందుకంటే రాజుగారు వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి విందిచ్చి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేశారంట. ఎప్పుడు బయలుదేరారు, ఏ నెల, ఇది 2025 అనుకుందాం, మీరు ఎప్పుడు బయలుదేరారంటే 2023 అండి, అలా నెల అండి. అంటే మీరు బయలుదేరి 2 సంవత్సరాలు. రాజుకి మనసులో భయం వేస్తుంది, నిజంగా పుట్టాడేమో అని. అవునా? ప్రజలకి ఏమన్నా నమ్మబుద్ధి కావట్లా. ఆశ్చర్యంగా చూడండి పిల్లలు, వాళ్ళు చెప్పే విధానం ప్రజలు నమ్మలేకుండా చేసి, మీరు ముందు సున్నతి పొందిన వాళ్ళ అని అడిగారు. వాళ్ళు సున్నతి పొందలా. మీరు అబ్రహాము సంతానమా? కాదు. మీరు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళ? కాదు. మరి మా దేవుడు మా నిబంధనల నుండి, మాకు ప్రవక్తల నుండి, మా కైపా గారు ప్రవచనం చేస్తారు, మా సిలోయాం కొలంలో స్వస్థతలు జరుగుతూ ఉంటాయి, దూత ప్రత్యక్షం అవుతూ ఉంటుంది, మా ఊర్లో ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే 2 ఏళ్ళు యేసు దేవుడు పుడితే ఎవరికి తెలియలేదా? మేము రోజు ఆరాధన చేసి వారం సంఘానికి వెళ్ళి వారంలో ఉపవాసం ఉండి సంవత్సరానికి 7 సార్లు పెద్ద పెద్ద కూటాలు పెట్టి దశంభాగాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, అర్పణలు ఇచ్చి దేవునికి సుగంధము సాంబ్రాణి, ఆ దేశం నుంచి ఈ చెక్క, ఈ దేశం నుంచి గోపిచందనం, ఇక్కడ నుంచి గంధపు చెక్క, ఇక్కడ నుంచి లవంగి పిట్ట, ఇక్కడ నుంచి నిమ్మగడ్డి నూనె, ఇన్ని తెచ్చి మా దేవునికి ఎంత ఆరాధన చేస్తుంటే మాకెవరికి కనపడకుండా దేవుడు మీకు కనపడ్డా? విచిత్రమే. ఆలోచించండి. మీరు సున్నతి పొందారా? లేదు. మీరు అబ్రహాం పిల్లలా? కాదు. మీకు వాగ్దాన భూమిలో ఉన్న బంధువులు ఉన్నారా? లేకపోతే కనీసం మీ ఆవిడ ఇజ్రాయేలీరాలా? కాదు. మరి మీకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? దేవుడు మాట్లాడితే కళతో మాట్లాడతాడు, దర్శనంతో మాట్లాడతాడు, చుక్కతో నడిపిస్తానని ఎక్కడుందో చూపించాను బైబిల్లో. మా దేవుడైతే కాదు. బట్ వాళ్ళకి జరిగింది నిజం. అవునా కదా? అప్పుడున్న ప్రజలు ఎలా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎక్కడో ఒక్క చోట బైబిల్లో ప్రవచనం ఉంది. అది కూడా ఎవరు చేశారా ప్రవచనం? బిలాము. ఇజ్రాయేలీడా? కాదు. అన్యుడు, మిథ్యానీయుడు. ఆ అన్యుడు చేసిన ప్రవచనాన్ని పట్టుకొని చుక్క పుట్టింది, చుక్క మిమ్మల్ని నడిపించింది, ఇక్కడికి వచ్చి మీరు మాకు చుక్కలు చూపిస్తున్నారు. మేము ఎలా నమ్మాలి? చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో పిల్లరా. వాళ్ళ సువార్త అది సత్యము. దేవుడు దేశానికి సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ, కానీ వాళ్ళు నమ్మలేని విధంగా ఉంది. సేమ్ వే మరియ వచ్చి పురుషుడిని టచ్ చేయకుండా, పురుషుడు తాకిడి లేకుండా నా గర్భంలో పిల్లోడు పుడుతున్నాడు అంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటికి కూడా కన్యక పుట్టుక అందరికీ ఒక మర్మమే సైంటిఫిక్గా. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో వాళ్ళు క్రిస్మస్ క్యారల్స్ అని చెప్పి చేస్తూ ఉండేవాళ్ళు అందరూ. అంటే ఫెలోషిప్లో ఉన్న వాళ్ళందరూ. అంటే నేను వెళ్ళేవాడిని కాదు, కానీ ఫస్ట్ ఇయర్లో వెళ్ళే వర్తమానం తెలిసి నాకు వెళ్ళలేదు. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఉదయ్ అన్న అని చెప్పి మా సీనియరు ఆయన ఆ కార్డులు తీసుకెళ్ళి మా సార్లందరికీ ఇన్విటేషన్ ఇస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గణను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టేదని చెప్పి చిన్న బ్యానర్ ఉండి, చిన్న కార్డు లాగా క్రిస్మస్ కార్డు ఉండి ప్రతి సార్ దగ్గరికి వెళ్ళాడు. సార్ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది మన కాలేజీలోనే, రండి సార్ అని. చాలామంది వస్తారు, వాళ్ళు క్రిస్టియన్స్ కాకపోయినా వచ్చి చూసి వెళ్తారు.
ఆ రోజు పాటలు, డ్రామాలు, డ్యాన్స్లు అన్నీ ఉంటాయి కాబట్టి కేకులు ఇస్తుంటారు, బాగా బాగా హడావిడి చేస్తారు, అందుకోసం వస్తుంటారు. అయితే అందులో ఒకసారి చూసి కన్యక గర్భవతి కుమారుని కానీ, ఏందయ్యా కన్యక ఎలా గర్భవతి అయితే అడిగాడు. లాజిక్ చెప్పు అన్నాడు. ఉదయం నన్ను ఆయన ఉండి అది తెలియదు కానీ సార్ మీరు రండి అన్నాడు. కన్యక ఎలా పుట్టిందో తెలియకుండా ఇక్కడ ఎలా రాశాడు అడిగాడు. బైబిల్లో ఉంది సార్ అన్నాడు. బైబిల్ ఎలా రాశాడు ఆయన అడిగాడు. ఆయన ఇంకొకసారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా చూసి కన్యక గర్భవతి కుమారుని కన్ను, బాగుందయ్యా బాగుంది, మీ ఆడవాళ్ళు పెళ్లి చేయరుగా అన్నాడు. మీకు పెళ్ళిళ్ళు అవసరం లేదు, పెళ్లి కాకుండానే హల్లెలూయా అనండి పిల్లలు పుట్టేస్తారు మీకు అన్నాడు ఎగతాళిగా. ఆయనకి అర్థం కావట్లా. ఆయన తీసుకెళ్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని అన్నాడు. ఎలా కన్యక గర్భవతి? ఒక్కసారి మాత్రం గంటన్నర టార్చర్ పెట్టాడు ఆయన కూర్చొని. నాకు జవాబు చెప్పాలి, లేదా నీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాలి. కన్యక ఎలా పుట్టింది, కన్యకకి ఎలా పుట్టాడు, ఎలా సాధ్యం? ఆయనతో మాట్లాడని తెలిసిన తర్వాత ఆ పేతాలజీ సార్ దగ్గరికి ఆ విషయం తెలుసుకొని నేను వెళ్ళా. తర్వాత మాట్లాడదాం ఎట్టయినా. సార్ పాప మీకు నేను డౌట్ వచ్చిందని కదా బైబిల్లో అంటే, అవును సంది అవును, నువ్వు చెప్తావా అన్నాడు. చెప్తాను. కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్నాడు. ఎలా సాధ్యం అన్నాడు. సరే మనిషి ఎలా పుట్టాడో మీరు చెప్పండి అంటే, తల్లిదండ్రులకి అన్నాడు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి, వీళ్ళందరూ ఒకళ్ళకి పుట్టారు కదా, వాళ్ళు ఎవరికి పుట్టారు? ఆ కోతికి పుట్టారు అన్నాడు. మనిషి కోతికి పుట్టాడన్న దానికన్నా కన్యకి పుట్టాడంత ఈజీగా ఉంది కదా. కోతికి పుట్టిన అద్భుతమే, కోతికి మనిషి పుట్టడం. అలాగే కన్యకకు పుట్టిన అద్భుతమే. అంటే అట్లా కాదు, సరే మీ బైబిల్లోనే ఉందగా దేవుడు మట్టిలో నుంచి పుట్టించాడు అన్నాడు. అంటే మట్టిలో నుంచే పుట్టించగలిగితే మనిషిలో నుంచి పుట్టించలేడా దేవుడు? సింపుల్ కదా. మట్టిలో ప్రాణం లేని దానిలో నుంచి మనిషిని తీయగలిగితే ప్రాణం ఉన్న మనిషిలో నుంచి దేవుడు ప్రాణాన్ని తీసుకురాలేడా? అంతే కదా. సువార్త సూపర్ న్యాచురల్, అది నేచురల్ కాదు సార్, ఇది సూపర్ న్యాచురల్. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్, దేవుడు సృష్టికర్త. అక్కడ లోపల ఎగ్ని స్పమ్ని దేవుడే క్రియేట్ చేసి అక్కడ నుంచి ఒక జీవాన్ని క్రియేట్ చేసుకున్నాడు. మొదట మట్టిలో నుంచి మానవుని చేసిన దేవుడే ఆ గర్భంలోకి ఆత్మ వచ్చి ఒక దేహాన్ని సృష్టించుకుంది. అక్కడ సృష్టించింది నిజమైతే ఇది సృష్టి నిజమే. ఆమేన్, హల్లెలూయా. మీ సువార్త ఎప్పుడు సూపర్ న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా 7వ దూత పలుకు దినముల్లో అన్నాడు. 7వ దూత అనగానే అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక సామాన్యుడు, చదువు లేనివాడు, ఒక పేదవాడు, ఒక నత్తివాడు. చూడు, ఒక డిఎల్ ముడిని ఎన్నుకున్నాడు, ఒక నత్తివాడు. మోషే ఒక నత్తివాడు. సింపుల్ గాస్పెల్. ఈరోజు ప్రపంచాన్ని రక్షించే వర్తమానం, హక్కుపత్రాన్ని తీసుకొచ్చే వర్తమానం, ఇన్ని వేల సంవత్సరాల బానిసత్వపు నుంచి, మరణ బానిసత్వం నుంచి విడిపించే ఈ గొప్ప వర్తమానం మనకిస్తున్నాడు అంటే చాలామందికి ఆశ్చర్యం. ఇంత గొప్ప వర్తమానం ఉంటే ఎందుకు అది సింపుల్గా ఉంది? ఎందుకు ఇది ఫేమస్ కాలేదు? ఎందుకు ఇది తెలియదు? సువార్త ఎప్పుడు సింపుల్గా ఉంటుంది, 2 సూపర్ న్యాచురల్గా ఉంటుంది. అవునా? దేవుడు ప్రవక్త దగ్గర అగ్నిస్తంభంగా వచ్చాడు, ఒక మేఘంగా వచ్చాడు, ఒక దూత అక్కడ కనిపించాడంటే వినే వాళ్ళకి ఆశ్చర్యం. ఏది బ్రహ్మం గారి దగ్గర అగ్నిస్తంభం వస్తే మాకు చూపించు. ఒక ఆయన అన్నాడు, అగ్నిస్తంభాన్ని నేను ఇప్పుడే చూడాలి, నాకు చూపించు అన్నాడు. నువ్వు విశ్వాసంతో వెళితే దేవుడు చూడనిస్తాడు. అవునా? ఓడలోకి వస్తే అద్భుతాలు కనిపిస్తే బయట కనిపించు. నువ్వు నమ్మి దేవుని లోపలికి రా, అప్పుడు అద్భుతాలు చూపిస్తాయి. సువార్త మొత్తం సూపర్ న్యాచురల్. దేవుడేమన్నాడు? నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడిన అన్నాడు. మరియు నమ్మువారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. అవునా? ఏంటవి? నా నామములో దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు, అన్య భాషల్లో మాట్లాడతారు, పాములు తేళ్ల మీద కూడా వాళ్ళు పట్టుకుంటారు, విషకరమైంది కూడా వాళ్ళకి ఏది చేయదు. అవునా? ఈరోజు చాలామంది అది పట్టుకొని ఏమంటే సువార్తలో విషాన్ని తాగితే ఏదంటగా తాగి చూపించాడు, నేను తాగుతాను నీ దేవుడు కాపాడతాడా అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు ముందు నమ్మి లోపలికి రా, అప్పుడు అద్భుతాన్ని చూపిస్తావు. అవునా? ఎన్ని చోట్ల విషంతో చంపాలని చూసినా కానీ దేవుడు కాపాడిన అనుభవాలు ఉన్నాయి, పాయిజన్ ఇచ్చినా కానీ దేవుడు కాపాడిన అనుభవాలు ఉన్నాయి, కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు వచ్చిన అనుభవాలు ఉన్నాయి. అద్భుతాలు చూడాలి అంటే నువ్వు ఓడ లోపలికి రావాలి,
బయట ఉండి ఏమీ చూడలేము. సువార్త సూపర్ న్యాచురల్. ఆమేన్. అందుకే స్వస్థతలు జరుగుతాయి అంటే ఈరోజు చాలామందికి వెర్రితనంగా ఉంటుంది. అద్భుతాలు జరుగుతాయి అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం యవనస్తులుగా మారుతామంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం పలికితే సృష్టి లోపడుద్ది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కోల్పోయిన అవయవాలు వస్తాయి అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. యవనస్తులుగా అందరం మారిపోతామంటే ఆశ్చర్యం. రెప్పపాట్లో మనం ఎత్తపాట్లోకి వెళ్తామంటే ఆశ్చర్యం. కానీ నమ్ముచున్న మనకి, లోపలికి వచ్చిన మనకి ఇదేం ఆశ్చర్యం కాదు కదా పిల్లారా. హల్లెలూయా. చూడండి, సువార్త సూపర్ న్యాచురల్. గాస్పెల్ ఈజ్ ఆల్వేస్ ఎ సూపర్ న్యాచురల్. ఆమేన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఇన్ సింప్లిసిటీ. అది సామాన్యతలో ఉంటుంది. ఒక మాట చెప్పి ముగిస్తా. మూడో ఈడ్పు జరిగినప్పుడు ఒకసారి బ్రదర్ శ్యామ్ కిషోర్ అన్న ఆయన కూడా బ్రహ్మం గారి బుక్స్ బాగా చదువుతాడు. నేను హైదరాబాద్ నుంచి మరిదాస్ బాబాయ్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తా ఉన్నారు. సరే అంటే ఒకరోజు చర్చికి వెళ్ళాను 2012లో. ఎప్పుడు పెడితే ఆయన అక్కడ కడవరి వర్షం గురించి బోధిస్తున్నాడు. విలియం బ్రహ్మం గారు బుక్ తీసి చూపించి మరి బోధిస్తున్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అరే వీళ్ళకి విషయాలు తెలుసా అనుకున్నాను. అన్నాడు, ఈ కడవరి వర్షం పడినప్పుడు పవర్ ఆఫ్ గాడ్ ఎంత మేనిఫెస్ట్ అయ్యింది అంటే స్పాట్లో అవయవాలు వచ్చేస్తాయి, స్పాట్లో మిరాకిల్స్ జరుగుతాయి, స్పాట్లో మనిషి అద్భుతాలు చేస్తారు, ఏది పడితే జరుగుద్ది అని చెప్తూ. అయితే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇలా జరగగానే వరల్డ్ వైడ్గా న్యూస్ టీవీల్లో వీటిల్లో ప్రపంచం షేక్ అయిపోయి ఒక పెద్ద ఉద్యమం వచ్చి ప్రపంచం మార్చబడతాను అనుకున్నాడు ఆయన. అలా జరిగిద్దా? అదే. అంత పెద్ద పవర్ వచ్చినా ప్రజలు నమ్మలేకుండా ఉంటుంది. అవునా? అది చూడండి, చివరి దినాల్లో గత 6000 సంవత్సరాల్లో జరిగిన ఎన్నో కార్యాల కంటే కూడా చివరి కాలపు ప్రవక్తను అనేక విధాలుగా రుజువుపరిచాడు. సైన్స్ చూస్తుండగా అగ్నిస్తంభం వచ్చింది, మేఘం వచ్చింది, అక్కడ దూత ప్రత్యక్షమయ్యాడు, అనేక అద్భుతాలు జరిగినాయి, పవర్ఫుల్ హీలింగ్స్ జరిగినాయి. ఒక్క మీటింగ్లో 30,000 మంది బాప్తిస్మాలు పొందిన ఘటనలు ఉన్నాయి. అయినా ఆయన అందరు నమ్మారా? నమ్ముతారా? నమ్మలేరు. ఇంకెక్కువ క్రిటిసిజం ఉంటుంది. అంత దాగేందుకండి. అగ్నిస్తంభం ఈ వర్తమానంలో ఉన్న అందరిని వెంబడిస్తాను బాబు చెప్పాడు. నిన్ను కూడా వెంబడించింది. అయినా ఈరోజు ఇందులో ఉన్న చాలామంది, కొంతమంది జీవితాల్లో అగ్నిస్తంభం వచ్చిందంటే నమ్మట్లా. వాళ్ళు నమ్మే వ్యక్తియే చెప్పాడు ప్రతి వ్యక్తిని వెంబడిస్తుందని, అయినా వాళ్ళు నమ్మరు. చూడండి, అగ్నిస్తంభం వచ్చిందంటే బ్రహ్మం గారి వర్తమానం నమ్ముతున్నానే నమ్మట్లేదు. బయటవాడిని నమ్ముతాడు పిల్లారా? అంటే దేవుని శక్తి కనిపించే కొద్దీ, సూపర్ న్యాచురల్ ప్రత్యక్షమయ్యే కొద్దీ అది చాలామందికి అభ్యంతరకరంగా ఉంటుంది, అడ్డుపండగా ఉంటుంది. చూడండి, ప్రపంచాన్ని కాపాడే ఒక ప్రవక్తను లేపాడు ఆ రోజు నోవాహుని. ప్రపంచాన్ని కాపాడే ఒక ఓడని సిద్ధపరిచాడు. ఆ ఓడలో ఎంత మహిమ ఉందంటే మళ్ళీ ఏదేని తోట అక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. అవునా? అంత పవర్ ఉంది. ఆయన చూసేవాడికి ఎంత వెర్రితనంగా ఉంది. అది ఉందా లేదా? పిచ్చిగా ఉంది, ఒక్కొక్కడికి వెర్రితనంగా ఉంది. స్టీరింగ్ లేదు, సొక్కాణి లేదు, డ్రైవింగ్ లేదు, దీనికి ముందు ఫ్లాట్ లేదు, ఏమి లేదు. ఎలా కాపాడుతుంది? అది పిల్లలు. సూపర్ న్యాచురల్ ఆల్వేస్ టంబల్స్ ద బిలీవర్స్, అన్బిలీవర్స్, నామినల్ బిలీవర్స్. అవిశ్వాసిని సూపర్ న్యాచురల్ అభ్యంతరకరంగా ఉంటుంది. ఆమె అందుకే పౌలు అంటున్నాడు, దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానం ప్రకృతి సంబంధమైన మానవుడికి వెర్రితనంగా ఉంటుందంట. ఆమె చనిపోయిన వ్యక్తి తిరిగి లెగిస్తే, నేను అనుకునేవాడిని ఒక్క ఊర్లో ఒక వ్యక్తిని దేవుడు చనిపోతే లెగిస్తే అందరు నమ్ముతారు కదా అని. చెన్నైలో ఒక వర్తమానం పాస్టర్ గారు చనిపోయిన వ్యక్తికి ప్రార్థన చేసి తిరిగి లేచాడు పిల్లలు. అంటే చెన్నై కాదు, ఇంకా దూరం వేరే ప్లేస్లో, బొంబాయి నుంచి వెళ్ళి ప్రేయర్ చేశాడు. చనిపోయిన వ్యక్తి లేచాడు. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ సమాధి దగ్గర పెడితే ఈయన ప్రార్థన చేస్తే లెగిశాడు. పాతి పెట్టేవాడిని గొయ్యి తవ్వారు, కానీ లెగిశాడు. లెగిసి వస్తే ఊర్లో అందరూ దెయ్యం 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 మారిపోయారు. నిజంగా జరిగింది. బాధ ఏంటో తెలుసా? బతుకున్నోడు కొట్టి చంపారు మళ్ళా, దెయ్యం అనుకోని. ఆలోచించాడు, దెయ్యమై తిరుగుతున్నాడు అని. పరిస్థితులు అలా ఉంటే పిల్లారు. సో చూడండి, లాజరు చనిపోయిన వాడు తిరిగి లేచి వచ్చాడు. అవునా? దేశం మార్చబడ్డారా? లేదు.
లాజర్ను కూడా చంపుదాం అనుకున్నారు. ఆలోచించండి. అందరూ నమ్మలేరు. అసలు ఎంత ఆశ్చర్యం. సారీ, ఆయన మెసేజ్ ఆయన కాదనుకోండి, అది అంటే క్యారిస్మాటిక్ టైంలో జరిగిన సంఘటన, క్యారిస్మాటిక్ మూమెంట్లో ఇట్లా జరిగిన సంఘటన. నాకు పాస్టర్ సెల్వ బాలన్ ఆయన చెప్పాడు జరిగిన సంఘటన. చెన్నై పల్లవరం నుంచి కొంచెం దూరంలో ఉంటుందంట ఆ ప్రదేశం. సెల్వ బాలన్ ఆయన తమిళనాడు నుంచి బొంబాయి వచ్చినప్పుడు ఇలా చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం 32 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. నేను 3వ ఈర్పు వచ్చినప్పుడు అంత అద్భుతం జరిగిన ప్రజలు నమ్మరండి అనగానే అన్నాడు, 100% బాబు, నా కళ్ళ ముందు జరిగిన అనుభవం చెప్తాను. చనిపోయిన వ్యక్తిని సేవకుడు లేపితే ఊర్లోకి ఆ మనిషి వెళితే అందరూ దెయ్యం అని పారిపోయి, అతని తర్వాత ఏమైందో తెలియదు, అతను కనపడితే భయపడిపోయి చివరికి అతను మళ్ళా చంపేశారన్నాడు. అలా ఉంటుంది పిల్లలు. సూపర్ న్యాచురల్ స్టంబల్స్ అన్బిలీవర్స్. ఆమేన్, హల్లెలూయా. కానీ అందుకనే అతీతమైనవి జరుగుతుంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు అనుకోవద్దు. ఇన్ని అద్భుతాలు జరిగిన, ఇంత స్వస్థలు జరుగుతున్న స్వస్థలు నమ్మని వాళ్ళు ఉన్నారు. దేవుడు చూడండి, ఇజ్రాయేల్లోని అనేక అద్భుతాలు చేసిన అక్కడ సద్దుకేలు స్వస్థలు నమ్మకుండా ఉన్నారు. దూత ప్రతి 15 రోజులకు ఒకసారి అక్కడ సిలోయమ్మ కొలంలో కనపడుతున్న దూతలు లేవని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడే. సేమ్ వే ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే అదొక స్పిరిట్ వాళ్ళని భ్రమపరిచే ఆత్మను నమ్మకుండా చేస్తుంది. ఆమేన్. ఒక విధంగా సువార్త యొక్క సూపర్ న్యాచురలే వాళ్ళని అభ్యంతరకరంగా ఉంటుంది. 2 సువార్త చెప్పే విధానం వాళ్ళకి అభ్యంతరంగా ఉంటుంది. 3 సువార్తను చెప్పే పాత్ర కూడా వాళ్ళకి అభ్యంతరంగా ఉంటుంది. చూడండి, ప్రతి సమయంలో కూడా ప్రజల టేస్ట్కి భిన్నంగా సేవకుని పంపాడు దేవుడు. వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా పంపడంతో ప్రజలు అభ్యంతరపడ్డారు. ఒక యెషయా అని, ఒక ఇర్మియా అని, ఒక బాప్తిస్మిచ్చి యోహాన్ని, ఒక పౌలుని, ఒక పేతుని, అందరూ మెజారిటీ పీపుల్ అభ్యంతరపడిన వాళ్ళే. విచిత్రం చూడండి, డెనామినేషన్స్కి ఏమో ప్రజలు యాక్సెప్ట్ చేసే వాళ్ళని పంపాడు, సత్యం దగ్గర ఏమో ప్రజలు జీర్ణించుకోలేని వాళ్ళని పంపించాడు. చూడండి, అది దేవుని విధానం పిల్లలు. సౌలు ఎవరు? దేశం అంతా ఇష్టపడే క్యారెక్టర్, హైటు, పర్సనాలిటీ, మాట తీరు. దావీదు ప్రజలు అంగీకరించలేని క్యారెక్టర్. ఎందుకంటే రూపం పొట్టివాడు, సులువుగా ఊరికే ఏడ్చే మనిషి, ఊరికే ప్రార్థన అనే మనిషి. వాళ్ళ టేస్ట్కి తగ్గ వ్యక్తి కాదు. వాళ్ళకి ప్రోగ్రామ్స్ కావాలి, డెకరేషన్స్ కావాలి, పబ్లిసిటీ కావాలి, అవన్నీ సౌల్లో ఉన్నాయి. కానీ అవన్నీ దావీదులో లేవు. అవునా? ఈరోజు ఒక డినామినేషన్లో ఫంక్షన్స్ చేసి, పార్టీలు చేసి, వాళ్ళ కుటుంబాలను బ్లెస్ చేస్తూ ఇలా సొఫిస్టికేటెడ్గా మాట్లాడుతుంటే భారీగా మినిస్ట్రీ బిల్డప్ అవుతుంది. సత్యంలో ఉండే సేవకుడు వాళ్ళ టేస్ట్కి భిన్నంగా ఉంటాడు. ఇప్పుడు కొన్నిసార్లు అతని వ్యక్తిత్వం, అతని హావభావాలు, అతని యొక్క ప్రవర్తన, అతని బాహ్య రూపం కూడా అభ్యంతరంగా పెడతాడంట దేవుడు. అది సువార్త కొందరికి అభ్యంతరకరంగా, వెర్రితనంగా, పిచ్చితనంగా ఉండేలాగా దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇది దాటుకొని వచ్చేవాడే ఎన్నికైన వాడు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. అనేకులు ఆ ఓడను బట్టి అభ్యంతరపడ్డారు, కానీ ఆ కుటుంబం అభ్యంతరపడలా. ఎన్నికలో ఉన్నవాళ్ళు, అవునా? ఎన్నికలో ఉన్న జంతువులు అభ్యంతరపడలా, అవునా? అవి చక్కగా వచ్చినాయి, మార్చబడ్డాయి. అలాగే పిల్లలు, ఎన్నికలో ఉన్నవాడికి అభ్యంతరం ఉండదు. మోషేని చూసి చాలామంది అభ్యంతరపడ్డారు, మార్గంలోనే చాలామంది అభ్యంతరపడ్డారు, అవునా? కానీ యెహోషువ, కాలేబు అభ్యంతరపడ్డా. వాళ్ళు మోషేని వెంబడించారు, వాగ్దాన భూమికి వెళ్ళారు. గుర్తుపెట్టుకో, సత్య సువార్త, సత్య బోధకుడు, సత్య వర్తమానికుడు సామాన్య ప్రజలకు, అవిశ్వాసులకు అడ్డుపండగా ఉంటారు, కలవరంగా ఉంటారు, అర్థం కాని విధంగా ఉంటారు పిల్లలు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు అది అర్థమయ్యేదిగా, స్వీకరించేదిగా ఉండేలాగా ఉండాలి. పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని ప్రభు దీవించులాగన ఈ సంగతులు ధ్యానించండి పిల్లాడు. దేవుడు తన జ్ఞానాన్ని మనిషికి వెర్రితనం అనేలా పెట్టాడు అంటున్నాడు. తన సువార్త కొందరికి అడ్డుపండలా పెట్టాడు అట. సూపర్ న్యాచురల్ గాస్పెల్ని ప్రజలు జీర్ణించుకోలేకుండా పెట్టాడట. కానీ గుర్తుపట్టిన వాడికైతే అది దేవుని మహాశక్తి అని బైబిల్ చెప్తుంది పిల్లాడు. హల్లెలూయా. ఈరోజు 3వ ఈడ్పు, ఈ కడవరి వర్తమానం, ఈ హక్కుపత్రం గుర్తుపట్టిన వాడికైతే అది జుంటితేన దారుల కంటే మధురమైంది. అది గుర్తుపట్టని వాడికైతే అది అభ్యంతరాన్ని కలిగించేది. ఇది నీకు అభ్యంతరంగా ఉందా? నీకు మాధుర్యంగా ఉందా? ఈ రాత్రి పరిశీలించుకో సోదరుడా, సోదరి. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు సోదరు ప్రార్థన చేస్తాడు, అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
ఓ స్తోత్రం తండ్రి. ఎస్ లార్డ్, పరిశుద్ధుడా. ఎస్ లార్డ్. అవును దేవా, స్తోత్రము నాయన. దేవా, సువార్త మాకు అభ్యంతరంగా ఉండకూడదు దేవా, సామాన్యతలో ఉన్న. అవును తండ్రి. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎస్. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. స్తోత్రము నాయన. అవును దేవా, సహాయం దయచేయండి, కృప చూపండి, మీరే బలపరచండి. ఎస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఎస్ లార్డ్. బలపరచండి, బలపరచండి. అవును దేవా. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా. అవును దేవా, ఈ వర్తమానం అనేకులకు అభ్యంతరకరంగా ఉంది. ఓ దేవా, స్తోత్రం. ఓ స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఈ అతీతమైన సువార్తను గ్రహించి దేవుని రాజ్యంలో ఆయన శక్తిలో రుచి మరుగుచ్చు ఎదుగుచ్చు ఉన్న ప్రతి వారికి సదాకాలము ఆయన కృపా కనికరం తోడే నడిపించిన గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరూ వందనాలు.